Hi everyone, welcome to Major Srinivas Sociology classes. గ్రూప్ టీ అభ్యర్థులు చాలా ఎంతూజియాస్టిక్గా ప్రిపేర్ అయ్యి పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 ఎగ్జామ్స్ రాశారు. పేపర్ 2లో 50 మార్క్స్కి మనకి సొసైటీ పేపర్ ఉంది. ఈ సొసైటీ పేపర్ మీద కనుక మనం ఓవరాల్గా కనుక చూసినట్లయితే చాలా ఏమంటారంటే అందుబాటులో ఉన్నటువంటి ప్రశ్నలు ఇచ్చారండి. ముఖ్యంగా మన సోషియాలజీ బుక్ ఏదైతే ఉందో సోషియాలజీ బై మేజర్ శ్రీనివాస్ 5th, 6th ఎడిషన్ నుంచి బిట్లు చాలా వరకు కూడా మ్యాక్సిమం 95% బిట్స్ దాని నుంచి వచ్చాయండి. అంటే ఈసారి క్వశ్చన్ పేపర్ అనేటువంటిది పేపర్ 2 దగ్గరికి వచ్చేసరికి యావరేజ్ అండ్ అబవ్ యావరేజ్గా ఉంది. అండ్ క్వశ్చన్స్ అనేటువంటివి డైరెక్ట్గా ఇవ్వకుండా బీసీడీ ఓన్లీ, ఏబిసిడి ఓన్లీ లేదా ఏసీడీ ఓన్లీ ఇలాగా కన్ఫ్యూజ్ చేసే విధంగా ఉన్నాయి తప్ప ఎవరైతే కాన్సెప్ట్స్ చదువుకుని వెళ్ళారో వాళ్ళు గందరగోళ పడకుండా చాలా చక్కగా దాదాపు సోషియాలజీలో 90% పైగా ఆన్సర్స్ పెట్టడం అనేటువంటి జరిగింది. దానికి సంబంధించి నాకు చాలామంది మెసేజ్లు కూడా పెట్టారు. చూడండి సార్, మీ బుక్ నుండి 47 మార్క్స్ వచ్చాయి, నాకు పేపర్ 2లో 135 వస్తున్నాయి సార్ అని చెప్పేసి మనకి చైతన్య అనేటువంటి స్టూడెంట్ పెట్టడం జరిగిందండి. అంటే ఈరోజు మనం కీ ఎక్స్ప్లెయిన్ చేసుకునే ముందర జస్ట్ అసలు ఈ బుక్స్ కనుక మీరు ఫాలో అయ్యి ఉంటే కనుక ఎన్ని మార్కులు వచ్చినాయి అనేటువంటిది ఒక అవగాహన కోసం చెప్తున్నాను. అలాగే మనకి ఇక్కడ ఎస్ సార్, మీ బుక్ నుంచే మ్యాక్సిమం ప్రశ్నలు వచ్చాయి అంటే ఇవన్నీ కూడా స్టూడెంట్స్ ఒపీనియన్ అండి వాళ్ళు. అలాగే మొత్తం ప్రశ్నలు మేజర్ సబ్ క్లాస్ నుంచి వచ్చాయి, కరెక్ట్. అండ్ ఇక్కడ మరొక అభ్యర్థి అనిల్ కుమార్, ఈయన ఏమంటున్నట్టే గ్రూప్ 2లో కూడా మీ బుక్ సూపర్ సార్, నేనైతే 40 మార్క్స్ వరకు రైట్ చేశా అని ఆయన పెట్టాడండి. అలాగే మన ఆర్సి రెడ్డి స్టడీ సర్కిల్లో మా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ స్టూడెంట్స్ అంతా కూడా పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఈరోజు ఎగ్జామ్లో మీరే గుర్తుకొచ్చారు సార్, మీ బుక్లో నుండి మొత్తం క్వశ్చన్స్ వచ్చాయి. సో అలాగే మనకి సిద్ధు, ఎస్ సార్, టోటల్ క్వశ్చన్స్ వచ్చాయి, నేను 99% కరెక్ట్గా చేశాను. నైస్ అండి. ఇవన్నీ కూడా చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. కారణం ఏంటి అంటే పిల్లలు అనేటువంటి వారు ఇవి వాళ్ళు మనం ఇచ్చినటువంటి పుస్తకాన్ని మెటీరియల్ని జాగ్రత్తగా వాళ్ళు చూసుకుని ఆన్సర్ చేయడం అనేటువంటిది చాలా హ్యాపీ అయినటువంటి విషయం అండి. అయితే సోషియాలజీ క్వశ్చన్స్ అనేటువంటివి మీకు ఓవరాల్గా ఒపీనియన్ చెప్పాలి అంటే కనుక అది అబవ్ యావరేజ్ అనేటువంటి డిఫికల్టీ అబవ్ యావరేజ్గా ఇవ్వడం జరిగింది. అది ఈజీగానే ఉంది, అలాగే డిఫికల్టీ కూడా ఉంది. అంటే లెంగ్తీగా ఇవ్వడం వల్ల మీకు డిఫికల్టీ అనిపించిందండి. గతంలో మన క్లాసులో ఏ విధంగా అయితే క్వశ్చన్స్ వస్తాయి, ఒకవైపు అన్నీ కూడా మీకు చట్టాలు ఇస్తారు, వాటిని క్రోనలాజికల్ ఆర్డర్లో పెట్టమంటారు, లేకపోతే వాటి ఇయర్స్ని మ్యాచ్ చేయమంటారు, ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నామండి. ఆ ఏరియాస్ నుంచి ఫోకస్ చేయగా మనకి ఆ బుక్లో ఏదైతే మెన్షన్ చేసామో అవన్నీ కూడా క్వశ్చన్స్ రూపంలో కనపడడం ఐఎమ్ వెరీ హ్యాపీ. సరే, ఇప్పుడు మీకు ఎన్ని మార్కులు వచ్చాయి అనేటువంటిది మనం టెస్ట్ చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు ఎన్ని మార్కులు వచ్చాయి అభ్యర్థులకి అనేటువంటి విషయాన్ని మనం చూద్దామండి. సరే, ఇక్కడ మనకి 1 to 50 ఏమో 1 to 50 మనకి హిస్టరీ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది, 51 to 100 పాలిటీ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. 101 నుంచి మనకి ఈ సోషియాలజీ బిట్స్ అనేటువంటివి 101 నుంచి ఇవ్వడం జరిగిందండి. 101 నుంచి మనకి సోషియాలజీ బిట్స్ అనేటువంటివి ఇచ్చారు. అయితే స్టార్టింగ్ బిట్ ఏదైతే ఉందో ఆ స్టార్టింగ్ బిట్ చూసి చాలామంది గందరగోళ పడిపోయి ఉంటారు. ఏంటి ఇలాగా అవుట్ ఆఫ్ సిలబస్ ఇచ్చారు, ఏంటి ఎడ్యుకేషన్ కమిషన్స్ గురించి లేకపోతే హైయర్ ఎడ్యుకేషన్ వీటి గురించి ఇచ్చాడు, అసలు ఏ సిలబస్ ఎక్కడి నుంచి వచ్చింది, కంగారు పెట్టే విధంగా ఉంది ప్రశ్న. కంగారు పడవలసినటువంటి అవసరం లేదండి. కారణం ఏమిటి అంటే మనకి ఈ నేషనల్ కమిషన్ ఫర్ ది హైయర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అనేటువంటిది, రాధాకృష్ణ కమిషన్ ఆన్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ అనేటువంటిది, కొటారి కమిషన్ అనేటువంటిది, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషను, అలాగే నేషనల్ నాలెడ్జ్ కమిషను, వీటిని ఏమన్నాడు అంటే క్రోనలాజికల్ ఆర్డర్లో పెట్టమన్నారు. నేను క్యూ సిరీస్ బుక్ డిస్కస్ చేస్తున్నానండి. క్యూ సిరీస్లో ఉన్నటువంటి బుక్ డిస్కస్ చేస్తున్నాను. అందులో 101 ప్రశ్న ఏంటి అంటే ఈ యొక్క ఎడ్యుకేషన్ కమిషన్స్ ఏదైతే ఉన్నాయో వాటిని క్రోనలాజికల్ ఆర్డర్లో పెట్టమన్నారు. ఫస్ట్ ప్రశ్నే డైరెక్ట్గా గూగులీ పడింది. అంటే ఇప్పుడు ఏంటంటే దీనికి 5 మీకు ఇయర్స్ తెలిస్తేనే కానీ ఆ క్రోనలాజికల్ ఆర్డర్ పెట్టడం అనేటువంటి చాలా డిఫికల్ట్. అయితే సరే అండి, ఈ నేషనల్ కమిషన్ ఫర్ ది హైయర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అనేటువంటిది 2011లో 2011లో
దీన్ని ప్రారంభించడం జరిగింది, 2011లో ప్రారంభించారు. అలాగే రాధాకృష్ణ కమిషన్ అనేటువంటిది 1948లో చేశారు, 1948. అండ్ కొఠారీ కమిషన్ మనందరికీ తెలిసిందే, కొఠారీ కమిషన్ చాలా ఇంపార్టెంట్ కమిషను, 1964లో వచ్చింది, 1964 కొఠారీ కమిషన్. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అందరికంటే అన్నిటికంటే ఫస్ట్ వచ్చింది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ 1953లో వచ్చిందండి అది. అండ్ నేషనల్ నాలెడ్జ్ కమిషన్ అనేటువంటిది కనుక మనం తీసుకున్నట్లయితే ఇది కూడా రీసెంట్గా వచ్చినటువంటిదే, 2005లో వచ్చింది, 2005లో వచ్చింది. ఇప్పుడు క్రోనలాజికల్ ఆర్డర్లో పెట్టాలి అంటే ఫాలోయింగ్ కమిషన్స్ క్రోనలాజికల్ ఆర్డర్ అనగానే మనం ఫస్ట్ వచ్చింది అంటే డి నెక్స్ట్ వచ్చి మనకి డి అంటే బి డి అండ్ సి ఏ BDCEA అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఇది ఫస్ట్ ఆప్షన్ పెట్టినటువంటి వాళ్ళు 1 మార్కు తీసుకోండి. యూ కెన్ టేక్ 1 మార్క్, కౌంట్ చేసుకోవచ్చు. ఎవరైతే BDCEA అనేటువంటి ఆప్షన్ పెట్టారో వీళ్ళు 1 మార్క్ తీసుకోవచ్చండి. అలాగే మనకి నేను పదే క్లాస్ చెప్తున్నప్పుడు కూడా చెప్పాను, మన బుక్లో కూడా ఇచ్చాను, పంచాయతీ ఎక్స్టెన్షన్ ఇన్ షెడ్యూల్ ఏరియాస్ అంటే షెడ్యూల్ ఏరియాలో పంచాయతీ విస్తరణ చట్టం గురించి ఇస్తాడు అని చెప్పేసి మనం అనుకున్నాం. దాని గురించి స్టేట్మెంట్లు ఇచ్చారు. స్టేట్మెంట్ ఇచ్చినంటే కంగారు పడవలసినటువంటి అవసరం లేదండి, ఎందుకంటే చాలా క్లియర్గా ఉన్నదండి. పంచాయతీలు షెడ్యూల్ ప్రాంతాల పొడిగింపు చట్టం ఏదైతే ఉందో దానికి సంబంధించి సరైనటువంటి వ్యాఖ్యలు చూడండి అన్నాడు. షెడ్యూల్ ప్రాంతాల్లో గ్రామ సభలకు ప్రత్యేక అధికారాలు ఇస్తుంది. ఎస్, దిస్ ఈజ్ కరెక్ట్. ఎందుకంటే ఈ గ్రామ సభలు షెడ్యూల్ ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామ సభలకు ప్రత్యేక అధికారాలు ఇచ్చేటువంటి చట్టం ఏది అంటే పెసా చట్టము 1996. అలాగే రెండో పాయింట్ ఏమన్నారంటే 1995లో బురియా కమిటీ సిఫారసుల మేరకు దీన్ని రూపొందించడం జరిగింది అని చెప్పారు. ఎస్, ఇది బురియా కమిషన్ యొక్క సిఫారసుల మేరకే దీన్ని తీసుకురావడం జరిగింది. ఇది కూడా స్టేట్మెంట్ కరెక్ట్. అలాగే రాష్ట్రాల్లో పెసా నిబంధనల అమలుకు పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖను నోడల్ మంత్రిత్వ శాఖగా ఉంటుంది. ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్. ఎందుకంటే దీన్ని నోడల్ ఏజెన్సీ ఏది అంటే పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ అండి. సో దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. కాబట్టి ఏబీసీలు 3 సరైనటువంటివి అనేటువంటిది ఆప్షన్ ఏదైతే ఉందో ఇది పెట్టినటువంటి వాళ్ళు 1 మార్కు తీసుకోండి. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మా, నేను మొత్తం వేరియస్ ఇక్కడ మీకు ఇంకొక విషయం కూడా ఉంది. తెలుగు మీడియంలో చదువుకుని మళ్ళీ ఇంగ్లీష్ మీడియంలో చదివితే కరెక్ట్ ఆన్సర్ వస్తుంది, కానీ ఇంగ్లీష్ మీడియంలో కాకుండా తెలుగు తర్జుమా ఒకటి చూస్తే ఆన్సర్లు మారుతున్నాయి. కాబట్టి మీరు టీఎస్పీఎస్సీ యొక్క ఆన్సర్ని ఫైనల్గా తీసుకోండి. ఇవే మీకు ఆన్సర్లు మ్యాక్సిమం 99.999% మ్యాచ్ అవుతాయి. కాబట్టి టీఎస్పీఎస్సీ యొక్క టీజీపీఎస్సీ యొక్క కీ ఫైనల్గా తీసుకోండి. బట్ నేను చెప్తున్నటువంటిది ఏదైతే ఉన్నదో ఇది ఇప్పుడు ప్రస్తుతం 99.999% ఇదే కీ మీకు అక్కడ మ్యాచ్ అవుతుందండి. సరే, నెక్స్ట్ నిర్భయ చట్టాన్ని అధికారంగా ఎలా చూపిస్తారు, ఇలా సూచిస్తారు అని చెప్పేసి అన్నారు. మనం నిర్భయ చట్టం గురించి క్రైమ్ ఎగెనిస్ట్ ఉమెన్ గురించి మాట్లాడాం. కావాలంటే అక్కడ మీరు ఆ బుక్లో చూసుకోండి, ఆ ఫోటో కూడా మీకు పెడతాను చూసుకోండి. కాబట్టి నిర్భయ చట్టాన్ని మనం ఏమన్నాము అంటే క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్ 2013 అని చెప్పేసి సూచిస్తారు. ఈ ఆప్షన్ పెట్టినటువంటి వాళ్ళు 1 మార్కు తీసుకోండి. ఎందుకంటే నిర్భయ చట్టం, నిర్భయ ఇన్సిడెంట్ 2012లో జరిగింది. దీన్ని నిర్భయ యాక్ట్ అని పిలుస్తున్నాం. అసలు ఇది క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్, నేర న్యాయ సవరణ చట్టం 2013 అనేటువంటి పేరుతో దీన్ని పిలుస్తారు. కాబట్టి దీనికి తీసుకోండి. అలాగే నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్ట్ ఏ సంవత్సరంలో వచ్చింది? మీకు నా క్లాసులు విన్నటువంటి వాళ్ళకి మీకు చాలా క్లియర్గా చెప్పాను. 4 సంవత్సరాలు చైల్డ్ లేబర్ సంబంధించి గుర్తుపెట్టుకోండి. ఇందులో 1 సంవత్సరం ఖచ్చితంగా వస్తుంది అని చెప్పాను. మీకు గుర్తుందో లేదో 1979 గుర్తుపెట్టుకోండి, 1986 గుర్తుపెట్టుకోండి, 1987 గుర్తుపెట్టుకోండి, 1988 గుర్తుపెట్టుకోండి అని చెప్పి నేను క్లాసులో చెప్పాను మీకు. సో 1979లో మనకి గురుపాదస్వామి కమిటీ వేశారు బాల కార్మికుల ప్రభావాన్ని తగ్గించడం కోసం, సూచనలు చేయడం కోసం. 86లో చట్టం చేశారు, 87లో పాలసీ చేశారు, 88లో పథకం తీసుకొచ్చారు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటమ్మా, నేషనల్ అంటే జాతీయ బాల కార్మికుల ప్రాజెక్ట్ ఏ సంవత్సరంలో సూచించబడింది? 1988. ఇది ఆన్సర్. మనం ఏదైతే క్లాసులో ఈ ప్రశ్న వస్తుంది అని చెప్పుకున్నామో, బుక్లో ఏదైతే ఇచ్చామో అది 100% వచ్చిందండి మీకు. సో 1988 అనేటువంటిది ఆన్సర్ అయింది. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ
మీకు చట్టాల గురించి ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది అని చెప్పాను. కానీ ఇక్కడ మళ్ళీ ఏం చేసాడండి, ఇక్కడ క్రోనలాజికల్ ఆర్డర్లో పెట్టమన్నాడు. మళ్ళీ మీకు అన్ని చట్టాలు తెలిస్తే తప్ప మీరు క్రోనలాజికల్లో పెట్టడానికి లేదు. చైల్డ్ మ్యారేజ్ రిస్ట్రిక్ట్ యాక్ట్ అండి, ఎప్పుడండి, బాల్య వివాహాల నిషేధ చట్టం, శారద చట్టం 1929లో వచ్చింది. అలాగే మనకి స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్ అండి, స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్ అనేటువంటిది మనం చూసినట్లయితే ప్రత్యేక వివాహాల చట్టము, ఇది 1954లో స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్ అనేటువంటిది వచ్చిందండి. అలాగే హిందూ స్త్రీల ఆస్తి హక్కు చట్టం అనేటువంటిది 1937లో వచ్చింది. 1937 హిందూ స్త్రీల ఆస్తి హక్కు చట్టం 1937. అలాగే హిందూ వివాహ చట్టం అందరికీ తెలిసిందే అండి, హిందూ మ్యారేజ్ యాక్ట్ చాలాసార్లు చెప్పుకున్నాం, 1955. ఇప్పుడు క్రోనలాజికల్ ఆర్డర్లో పెట్టండి. ఫస్ట్ ఏమో సి, తర్వాత వచ్చి ఫస్ట్ ఏమో ఏ, తర్వాత సి, ఆ తర్వాత వచ్చేమో బి, ఆ తర్వాత డి. ఏసీబిడి దీనికి ఆన్సర్ అవుతుందండి. ఏసీబిడి ఇదిగో ఇక్కడ ఉన్నది. ఏసీబిడి పెట్టినటువంటి వాళ్ళు 1 మార్కు తీసుకోండి, ఏసీబిడి పెట్టినటువంటి వాళ్ళు. అలాగే మనకి భారతదేశంలో ఉన్నటువంటి సామాజిక ఉద్యమాల గురించి ఏది సరైంది ఏది సరికాదు. మీకు సామాజిక ఉద్యమాలు అని చెప్పినప్పుడు నేను చెప్పాను, ఉద్యమంలో ఉండేటువంటి దశలు, ఉద్యమం యొక్క నేపథ్యాలు, దానికి కారణాలు మొత్తం బుక్లో చాలా క్లారిటీగా ఇచ్చాను. అది చదువుకున్నారంటే, కేవలం ఉద్యమాల ఇంట్రడక్షన్ చదువుకున్నారంటే ఈ ప్రశ్న పెట్టేస్తారండి. సో మనకి భారతదేశంలో ఉన్నటువంటి సామాజిక ఉద్యమాల్లో వాక్యాల్లో ఏది సరైనటువంటిది, మహాత్మా జ్యోతిబా పూలే స్థాపించినటువంటి సత్యశోధక్ సమాజ్ ఉద్యమం హిందూ మతంలో సమాజంలో ఉన్నటువంటి అసమానతలను సృష్టిస్తుందని విమర్శించింది. ఎస్, ఇది సామాజిక అసమానతల గురించి మాట్లాడిందండి. సత్యశోధక్ సమాజ్ ఉద్యమాన్ని మహాత్మా జ్యోతిబా పూలే 1873లో స్థాపించాడు. కాబట్టి ఇది దాని గురించి సమాజంలో ఉన్నటువంటి, హిందూ సమాజంలో ఉన్నటువంటి అసమానతల గురించి అది మాట్లాడుతుందండి. కరెక్ట్ స్టేట్మెంట్. అలాగే స్వామి దయానంద సరస్వతి స్థాపించినటువంటి ఆర్య సమాజ్ పుట్టుక అనేటువంటి అంశాన్ని క్రమానుగత ప్రాతిపాదికన తొలగించింది. ఎస్, దిస్ ఈజ్ ఆల్సో స్టేట్మెంట్ రైట్ అండి. సో ఏబీలు 2 సరైనటువంటివి అన్నదానికి తీసుకోండి స్టేట్మెంట్. అదేవిధంగా మనకి అంటే ఉద్యమాల్లో అటు హిస్టరీలో కొన్ని ప్రశ్నలు వచ్చినాయి, ఇటు ఇక్కడ కూడా కొన్ని ప్రశ్నలు వచ్చినాయి అండి. నెక్స్ట్ మనం కనుక చూసుకున్నట్లయితే ఇది చాలా ఎక్కువగా అడుగుతున్నాడండి. ఈ మధ్యన ఒక మీటింగ్ కూడా జరిగింది ఇక్కడ, చాలా ఫ్రీక్వెంట్గా ఇక్కడ మీటింగ్స్ ఇవన్నీ కూడా జరుగుతాయి. శ్రీకృష్ణ దేవరాయ భాషా నిలయం అనేటువంటిది చాలా 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 ఇంపార్టెంట్ అండి ఇది. సో ఈ మనకి హైదరాబాదులో శ్రీకృష్ణ దేవరాయ భాషా నిలయం తొలి సాహిత్య సంఘం ఎప్పుడు ఏర్పాటు అయింది అని అడిగాడు. ఇది 1901 అండి, డైరెక్ట్గా ఫ్యాక్చువల్ క్వశ్చను. 1901 పెట్టినటువంటి వాళ్ళు 1 మార్కు తీసుకోండి. అలాగే భారతదేశంలో ఐకానిక్ చీరలు నేసే సమూహాల కింద యునెస్కో తాత్కాలిక ప్రపంచ వారసత్వ ప్రదేశాల్లో చేర్చబడినటువంటి ప్రాంతం ఏది? మనకు తెలుసండి, పోచంపల్లిలో ఇక్కత్ రకానికి చెందినటువంటి ఆ యొక్క వస్త్రాలను మనం తయారు చేస్తామని మనకు తెలుసు. కాబట్టి పోచంపల్లి ఈజ్ ద ఆన్సర్. పోచంపల్లి యునెస్కో గుర్తించడం జరిగింది. దీనికి 1 మార్క్ తీసుకోవచ్చు. కరెంట్ అఫైర్స్, సోషాలజీ కరెంట్ అఫైర్స్లో భాగంగా దీన్ని ఇవ్వడం జరిగిందండి. అలాగే బఘేలా వ్యవస్థ ఈజ్ దట్ ప్రివేల్డ్ ఇన్ తెలంగాణలో మన యొక్క వెట్టి చాకిరీ అనేటువంటి సిలబస్ ఇచ్చాను. ఆ వెట్టి చాకిరీ అనేటువంటి టాపిక్లో మీరు డైరెక్ట్గా చూసుకోవచ్చు. అందులో చూస్తే కనుక మనకి తెలంగాణలో ప్రబలంగా ఉన్నటువంటి బఘేలా వ్యవస్థ అనేటువంటి దేనికి సంబంధించింది అంటే, చౌకా లేదా తరచుగా నిర్బంధ ఉచిత శ్రమ, చీప్ అండ్ ఆఫ్ అండ్ కంపల్సరీ ఫ్రీ సర్వీసెస్ అనేటువంటిది ఏదైతే ఉందో అది బఘేలాకు సంబంధించింది. సో 4 ఎవరైతే ఆన్సర్ పెడతారో వాళ్ళు 1 మార్కు తీసుకోవచ్చండి. అలాగే ఈ క్రింది వాటిలో జోగిని వ్యవస్థ గురించి ఇచ్చినప్పుడు జోగిని వ్యవస్థ గురించి ఏది సరైనటువంటిది అని అడిగాడు. జోగినిగా ముద్రపడినటువంటి మహిళల్లో అత్యధికులు సమాజంలో అట్టడుగు వర్గాలకు చెందినటువంటి వారే. మనం క్లాసులో కూడా చెప్పుకున్నాం, బుక్లో కూడా ఇచ్చాను. మనకి జోగిని సాంప్రదాయం అనేటువంటిది ఎస్సీల్లో ఎక్కువగా కనిపిస్తుంది, అందులో మాదిగ కులంలో ఎక్కువగా కనిపిస్తుంది అని మనం చెప్పుకున్నామండి. కాబట్టి స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్. అలాగే యువతులను జోగిన్లుగా మార్చడానికి తల్లిదండ్రులు పేదరికంతో పాటు
మూఢనమ్మకాలు, మత విశ్వాసాలు ప్రధాన కారణాలు. ఎస్, కారణం ఏంటంటే పేదరికం మాత్రమే కాదు, అంటే పుట్టినటువంటి బిడ్డ చనిపోతుందనో, ఊరికి అరిష్టం పట్టిందనో, సొంత తల్లిదండ్రులే తమ పిల్లల్ని జోగినిగా మార్చేటువంటి సాంప్రదాయం మనకు కనిపిస్తుంది. కాబట్టి మత విశ్వాసాలు అనేటువంటి స్టేట్మెంట్ కూడా కరెక్టు. కాబట్టి 2 స్టేట్మెంట్లు కూడా కరెక్టే. అయితే ఈ పద్ధతి 1957 సంవత్సరంలో నిషేధించబడింది అన్నారు. మద్రాస్ జోగిని సంక్షేమ చట్టం అనేటువంటిది 47లో జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూసినప్పుడు 1988 సంవత్సరంలో ఎన్టీ రామారావు గారి గవర్నమెంట్లో ఈ యొక్క చట్టం అనేటువంటి చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ జోగిని దేవదాసి నిషేధ చట్టం అనేటువంటిది అప్పుడు చేయబడిందండి. కాబట్టి ఈ స్టేట్మెంట్ 57 అనేటువంటిది రాంగ్. కాబట్టి ఇక్కడ పై 2 స్టేట్మెంట్లు మాత్రమే కరెక్టు. కాబట్టి ఏబి మాత్రమే అని ఎవరైతే పెడతారో వాళ్ళు ఖచ్చితంగా 1 మార్క్ తీసుకోండి. చూడండి పేపరు ఎంత బాగుందో. ఎవరైతే నా పుస్తకాన్ని చాలా క్షుణ్ణంగా లైన్ టు లైన్ చదివారో, నా క్లాసును చాలా క్షుణ్ణంగా ఫాలో అయ్యారో లైన్ టు లైన్, వాళ్ళందరూ కూడా పెట్టగలిగారండి. ఇందులో డిఫికల్టీ అనేటువంటిది లేదు. యావరేజ్గా ఉన్నాయి క్వశ్చన్స్. ఎందుకంటే యావరేజ్ అని ఎందుకు పిలవలసి వస్తుందంటే బిట్ డైరెక్ట్గా ఇవ్వలేదు కాబట్టి యావరేజ్, లేకపోతే ఈజీ బిట్లు అండి ఇవన్నీ కూడా. సరే, మనకి మళ్ళీ గృహహింస చట్టం మీద ఇంకొక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. మీకు మహిళలపై హింస అనేటువంటి క్వశ్చన్ ఏదైతే ఉందో, ఆ మహిళలపై హింస అనేటువంటి టాపిక్ నుంచి మనం ఈ క్వశ్చన్ మనం తీసుకోవడం జరిగిందండి. సో గృహహింస చట్టంలో ఏది సరైంది అంటే, గృహహింస చట్టం 2005 హింసకు గురైనటువంటి మహిళలకు న్యాయం చేయడానికి హామీ ఇస్తుంది. తెలుగు ట్రాన్స్లేషన్ ఇబ్బంది పడతారు, ఇటువంటి ఇంగ్లీష్ చదువుకోవాలి. ఇంగ్లీష్ చదవండి. ద డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005 గ్యారంటీస్ జస్టిస్ టు ఉమెన్ హూ సఫర్ డొమెస్టిక్ వైలెన్స్. స్టేట్మెంట్ ఈజ్ రైట్. అలాగే ద యాక్ట్ కెన్ బి ఇంప్లిమెంటెడ్ ప్రాపర్లీ ఇఫ్ ద అవేర్నెస్ అబౌట్ ద యాక్ట్ ఇంక్రీజెస్ అమాంగ్ ద పీపుల్ ఇన్ ది కంట్రీ. ఎస్, స్టేట్మెంట్ ఈజ్ రైట్. బోత్ ది స్టేట్మెంట్లు సరైనవి. ఎవరైతే 4 ఆన్సర్ పెడతారో 1 మార్క్ తీసుకోండి. అలాగే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రిఫరెన్స్ టు ది నేషనల్ కమిషన్ ఫర్ ది షెడ్యూల్డ్ ట్రైబ్స్. నేషనల్ కమిషన్ ఫర్ ది షెడ్యూల్డ్ ట్రైబ్ చూసుకోండి. 5th యూనిట్లో మనం 4th యూనిట్లో ఇవ్వడం అనేటువంటి జరిగింది. ఎస్సీ ఎస్టీల సంక్షేమంలో ఇవ్వడం జరిగిందండి. అందులో చూసుకుంటే కనుక ఇట్ వాజ్ సెటప్ బై అమెండింగ్ ఆర్టికల్ 338 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఎస్, దిస్ స్టేట్మెంట్ ఈజ్ రైట్ అండి. ఎందుకంటే ఆర్టికల్ 338 ఏదైతే ఉందో ఇది నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ సూచిస్తుందండి. అయితే ఆ నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్గా ఉన్నటువంటి ఈ ఆర్టికల్ని సవరించి దాన్ని ఏం చేసామంటే ఆర్టికల్ 338A అని చెప్పేసి ఎస్టీ కమిషన్ని బయటికి తీసుకురావడం జరిగింది. దాన్ని సవరించి దాన్ని ఇంకొక కొత్త చట్టాన్ని యాడ్ చేసాం. కాబట్టి రాజ్యాంగంలో ఆర్టికల్ 300ని సవరించడం ద్వారా దీన్ని ఏర్పాటు చేశారు. రైట్. 89వ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని స్థాపించడం జరిగింది. రైట్. అలాగే ఎస్సీ ఎస్టీ కమిషన్ యొక్క చైర్పర్సన్, వైస్ చైర్మన్, ఇతర సభ్యుల యొక్క పదవీ కాలము 5 సంవత్సరాలు. తప్పు. 3 సంవత్సరాలు లేదా 70 సంవత్సరాలు ఏది ముందైతే అది. కాబట్టి ఇక్కడ ఈ స్టేట్మెంట్ రాంగ్ అండి. కమిషన్లో కనీసం 1 మహిళా సభ్యురాలు ఉండాలి. ఓకే, ఇప్పుడు ఏబీలు కరెక్టు, డి కరెక్ట్ అండి. సో ఏబి డి మాత్రమే కరెక్టు. ఇది కరెక్ట్ అండి. సో 1 మార్క్ ఇక్కడ వేసుకోండి. సో ఇక్కడ ఏంటంటే 3 ఇయర్స్, మనకి 3 ఇయర్స్. ఎన్హెచ్ఆర్సీ అయితే కనుక 5 ఇయర్స్. ఓకే అండి. 113వ క్వశ్చన్ అండి. 113వ క్వశ్చన్ తీసుకోండి ఒకసారి. నేను క్యూ సిరీస్ ఫాలో అవుతున్నానండి. మనం చాలాసార్లు చెప్పుకున్నాం పీసీపీఎన్డిటీ యాక్ట్ గురించి ఎగ్జామ్లో వస్తుంది అని చెప్పుకున్నాం. ఈ పీసీపీఎన్డిటీ యాక్ట్లో మనకి అడ్వర్టైజ్మెంట్ అనేటువంటిది నిషేధించడాన్ని ఏ సెక్షన్ సూచిస్తుంది అన్నాడు. ఇది డైరెక్ట్ ఫ్యాక్చువల్ క్వశ్చన్ అండి. సెక్షన్ 22 అనేటువంటిది ఇది ఏం చేస్తుందంటే మనకి అడ్వర్టైజ్మెంట్ అంటే ఇట్ ప్రొహిబిట్స్ ఎనీ అడ్వర్టైజ్మెంట్ రిలేటింగ్ టు పేరెంటల్ ప్రీనాటల్ డిటర్మినేషన్ ఆఫ్ సెక్స్. అది సెక్షన్ 22 అండి. 22 పెట్టినటువంటి వాళ్ళు 1 మార్క్ తీసుకోండి. అలాగే మీకు క్లాసులో కూడా చెప్పాను, ఆయనకి పద్మశ్రీ అవార్డు వచ్చినప్పుడు చెప్పాను,
భీమలా నాయక్ సినిమాలో ఇంట్రడక్షన్ సాంగ్ అక్కడ వచ్చినప్పుడు ఆడలేదు ఏడలేదు అడవిలోనూ పుట్టాడు పులిబిడ్డ భీమలా నాయక్ అని చెప్పేసి ఒక సాంగ్ వచ్చింది కదా. ఆ సాంగ్ ఏదైతే ఉందో ఆ సాంగ్కి ఈయన కిన్నెర వాయిద్యం వాయించాడండి. ఎవరు? దర్శనం మొగలయ్య. అప్పుడే ఇది ఎగ్జామ్లో వస్తుంది చూసుకోండి అని చెప్పేసి ఆ టైంలోనే నేను చెప్పాను. అది ఇప్పుడు ఎగ్జామ్లో వచ్చింది. ఇది కరెంట్ సోషియలాజికల్ అఫైర్స్లో భాగంగా ఇచ్చాడు. ఈయన దర్శనం మొగలయ్య, పద్మశ్రీ పొందినటువంటి దర్శనం మొగలయ్య ఏ సంగీత వాయిద్యాన్ని ఆయన వాయిస్తాడు అంటే కిన్నెర సంగీత వాయిద్యం అండి. అది పెట్టినటువంటి వాళ్ళు ఒక మార్క్ తీసుకోండి. అలాగే హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ది ఫాల్ అండ్ రైజ్ ఆఫ్ తెలంగాణ? అందరూ కూడా కాళోజీ నారాయణరావు లేకపోతే కేశవరావు జాదవ్, విక్రమ్ చంద్ ఇటువైపు వెళ్తారేమో. కాదు, గౌతమ్ పింగ్లే ఇస్ ద ఆన్సర్. గౌతమ్ పింగ్లే అని పెట్టినటువంటి వాళ్ళు ఒక మార్క్ తీసుకోండి. ఎందుకంటే కొంచెం కాళోజీ నారాయణరావు గారు అవుట్ ఆఫ్ క్వశ్చన్ ఈ బుక్, అండ్ మనకి గౌతమ్ పింగ్లే ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్, ప్రణాళికా సంఘం 12వ పంచవర్ష ప్రణాళిక ప్రకారం తెలంగాణలో ఏ 2 జిల్లాలను అత్యంత ఆకలితో అలమటించేటువంటి జిల్లాలుగా ప్రకటించడం జరిగింది? మనకి చూసుకుంటే కనుక అది ఇటు ట్రైబల్స్ ఎక్కువగా ఉన్నటువంటి ఖమ్మం జిల్లా, అలాగే వలసలు ఎక్కువగా ఉన్నటువంటి మహబూబ్ నగర్ జిల్లా. ఈ 2 జిల్లాలను 12వ పంచవర్షాల ప్రణాళికలో మనకి అత్యధికంగా తెలంగాణలో ఈ ఆకలితో అలమటించేటువంటి జిల్లాలుగా మనకి ప్రకటించడం అనేటువంటి జరిగింది. ఆన్సర్ ఈస్ ఖమ్మం అండ్ మహబూబ్ నగర్. ఇది రాసినటువంటి వాళ్ళు తీసుకోండి. అలాగే దేశంలో అత్యధిక కరువును అనుభవిస్తున్నటువంటి రాష్ట్రాలు బీమారు స్టేట్స్, బీహార్, మధ్యప్రదేశ్ అండ్ రాజస్థాన్, ఉత్తరప్రదేశ్. ఈ రాష్ట్రాలు ఏదైతే ఉన్నాయో అక్కడ అత్యధికంగా కరువును అనుభవిస్తున్నటువంటి రాష్ట్రాలు, క్షామాన్ని. అలాగే మనకి 12వ పంచవర్ష ప్రణాళికా సంఘం ప్రకటించిన విధంగా ఖమ్మం జిల్లాలోనూ మహబూబ్ నగర్ కాలంలోనూ అత్యధికంగా క్షామం, ఆకలితో అలమటించేటువంటి జిల్లాలుగా ప్రకటించడం జరిగింది. సో ఇది తెలంగాణ ప్రత్యేక సామాజిక సమస్యల్లో భాగంగా దీన్ని ఇవ్వడం జరిగిందండి. లేదా పేదరికం అనేటువంటి టాపిక్ నుంచి కూడా మీరు తీసుకోవచ్చు. దీన్ని తీసుకోవాలంటే అంటే అక్కడక్కడ కొన్ని క్వశ్చన్స్ బాగా డెప్త్గా అడిగాడు. అక్కడక్కడ క్వశ్చన్స్ అనేటువంటివి బాగా డెప్త్గా అడగడం అనేటువంటి జరిగిందండి. అలాగే ఐక్యరాజ్య సమితి ఎస్డిజి గోల్స్ నేను చెప్తానే వచ్చాను. ఎస్డిజి గోల్స్ అనేటువంటిది ఎగ్జామ్లో ఖచ్చితంగా ఇస్తాడు, చూసుకోండి అమ్మా. ఆ గోల్స్ మొత్తం చదవండి, ఏ గోల్ దేనికి అని. ఇక్కడ ఏమన్నాడు అంటే ద ఫోకసెస్ ఆన్ రెడ్యూసింగ్ ద ఇన్ఈక్వాలిటీస్ విత్ ఇన్ అండ్ అమాంగ్ ద కంట్రీస్ అనేటువంటిది ఏ గోల్ అని అడిగాడు. అంటే దేశాల మధ్య మరియు దేశాలలో ఈ యొక్క అసమానతలను తగ్గించడంలో దృష్టి పెట్టేటువంటి గోల్ ఏది అన్నాడు. అది గోల్ నెంబర్ 10 అమ్మ. గోల్ నెంబర్ 10 దాని మీద దృష్టి పెడుతుంది. ఈ ఆన్సర్ పెట్టినటువంటి వాళ్ళు ఒక మార్కు తీసుకోండి. సో ఈ విధంగా క్వశ్చన్స్ కనుక చూసుకుంటే చాలా ఈజీగా ఉన్నాయి. కాకపోతే అవి కొంచెం లెంతీగా ఇవ్వడం, మీకు యావరేజ్ అబవ్ యావరేజ్ కేటగిరీలో పెట్టడం జరుగుతుందండి. ఎవరైతే నా బుక్ని లైన్ టు లైన్ ఫాలో అయ్యారో, సిలబస్ను లైన్ టు లైన్ ఫాలో అయ్యి చదువుకున్నారో వాళ్ళందరూ కూడా చక్కగా ఆన్సర్ చేసి వచ్చారండి. అలాగే మనకి యాక్ట్స్ గురించి నేను రెగ్యులర్గా చెప్తాను. యాక్ట్స్ గురించి, ఆర్టికల్స్ గురించి, వీటి గురించి డెఫినెట్గా ఎగ్జామ్లో ఇస్తాడమ్మా అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ కూడా అదే జరిగింది. ఇయర్స్ ఇచ్చేసాడు. సతీ రెగ్యులేషన్ యాక్ట్, బెంగాల్ సతీ రెగ్యులేషన్ యాక్టు, హిందూ వీడో రీమ్యారేజెస్ యాక్టు, ఫీమేల్ ఇన్ఫెంటిసైడ్ యాక్టు, ఈక్వల్ రెమ్యునరేషన్ యాక్టు. ఈ యాక్ట్లు ఎప్పుడు చేశారు? డైరెక్ట్ క్వశ్చన్స్ అమ్మా. సతీ చట్టము అనేటువంటిది 1829లో చేశాడు. అలాగే హిందూ వీడో రీమ్యారేజెస్ అండ్ ప్రాపర్టీ యాక్ట్ అనేటువంటిది మనకి 19 ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే ఈ చట్టం మనకి 1989లో రీసెంట్గా మనకి దీనికి సంబంధించి హిందూ వీడో రీమ్యారేజ్ యాక్ట్ అండ్ ప్రాపర్టీ యాక్ట్ అనేటువంటిది రీసెంట్గా 1989లో తీసుకురావడం జరిగిందండి. 1989లో స్త్రీ శిశు హత్య చట్టము అనేటువంటిది మనకి 1870లో బ్రిటిషర్స్ కాలంలో తీసుకురావడం జరిగింది. సమాన వేతనాల చట్టం నేను ఎగ్జామ్లో కూడా నేను క్లాస్లో కూడా చెప్పాను అమ్మ. మినిమం వేజెస్ యాక్టు, ఈక్వల్ వేజెస్ యాక్టు కన్ఫ్యూజ్ అవుతారు, జాగ్రత్తగా చూసుకోండి. 1948 ఏమో మినిమం వేజెస్ యాక్టు అండ్ 76 ఏమో ఈక్వల్ వేజెస్ యాక్ట్. ఇదిగో ఈక్వల్ వేజెస్ యాక్ట్ ఇచ్చేసాడు. ఈక్వల్ వేజెస్ యాక్ట్ 1976. సో దానికి సూట్ అయ్యేటువంటిది కనుక చూస్తే మనకి బెంగాల్ సతీ ఇవన్నీ కూడా A4
B3, C2, D1 అనేటువంటిది ఏదైతే ఉందో అది మీరు ఆన్సర్గా తీసుకోవాలి. ఆప్షన్ 2 అండి. ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఇది పెట్టినటువంటి వాళ్ళు 1 మార్క్ తీసుకోండి. అలాగే ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ స్కీమ్కి సంబంధించినటువంటి క్రానలాజికల్ ఆర్డర్లో పెట్టండి అన్నాడు. క్రానలాజికల్ ఆర్డర్లో ఉమెన్ ఎంపవర్మెంట్ స్కీమ్కి సంబంధించినటువంటిది అంటే మనకి మహిళా స్వయం ఉపాధి సంఘాలపై దృష్టి పెట్టినటువంటి NRLM, నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ అనేటువంటిది ఎప్పుడు ప్రారంభించారు? అలాగే విద్యా అవగాహన ద్వారా సాధికారిత మహిళా సమాఖ్య కార్యక్రమం ఎప్పుడు ప్రారంభించారు? రాష్ట్రీయ మహిళా కోష్ అనేటువంటిది ఎప్పుడు ప్రారంభించారు? ప్రైమ్ మినిస్టర్ మాతృవందన యోజన అనేటువంటిది ఎప్పుడు ప్రారంభించారు అనేటువంటి 4 తెలిస్తే కనుక మనం ఆన్సర్ పెట్టేయచ్చు. ఇది కనుక మనం చూసినట్లయితే ఫస్ట్ మనకు తీసుకొచ్చింది ఈ యొక్క మహిళల కోసం అవగాహన కోసం, మహిళా సాధికారత కోసం మహిళా సమాఖ్య కార్యక్రమం అనేటువంటిది మొదట తీసుకురావడం అనేటువంటిది జరిగింది. తర్వాత మళ్ళీ మనకి ఈ మాతృవందన యోజన అంటే మనకు ఒక రకంగా చెప్పాలి అంటే 2011లో NRLM గురించి తీసుకుని వచ్చారండి 2011లో. అలాగే ఆర్ఎంకే మహిళా సమాఖ్య ప్రోగ్రామ్ అనేది 1988లో తీసుకొచ్చారు. అలాగే మనకి ఆర్ఎంకే అనేటువంటిది 1993లో తీసుకొచ్చారు. ప్రధానమంత్రి మాతృవందన యోజన 2017 ఇందిరాగాంధీ మాతృత్వ సహయోగ యోజన వేరు, ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన అనేటువంటిది పేరు మార్చింది. ఇది ఎగ్జాక్ట్గా అడిగాడు కాబట్టి ప్రధానమంత్రి మాతృవందన యోజన అనేటువంటిది మనకి 2017 అవుతుందండి ఆన్సరు. కాబట్టి లాస్ట్లోనేమో డి ఉంటుంది, అలాగే ఫస్ట్లోనేమో మనకి బి 1988లో తీసుకొచ్చినటువంటి ఆ యొక్క ఆర్ఎంకే ప్రోగ్రామ్ ఉంటుంది. సో మొదటి బి, లాస్ట్న డి ఏదైతే ఉందో చూసుకోండి. 4th ఆన్సరు ఇది మీరు ఈజీగా పెట్టచ్చు. అదే ఒకటి ప్రాబ్లం ఏంటి అంటే నేను గతంలో అనుకున్నాం, గతంలో 1 బిట్ 1 ఆన్సరు, ఇప్పుడు 4 బిట్లు 1 మార్కు. అలా మ్యాచ్ ది ఫాలోయింగ్ ఇవ్వడం వలన లేకపోతే క్రానలాజికల్ ఆర్డర్ ఇవ్వడం వలన డిఫికల్టీ అనేటువంటిది పెరిగింది. ఓకే అండి, పోడు వ్యవసాయం గురించి ఇచ్చాడండి. పోడు వ్యవసాయం ఈ స్టేట్మెంట్లు చూడమన్నాడు. ఆంధ్రప్రదేశ్లో ఈ షిఫ్టింగ్ కల్టివేషన్ ఏమంటాం? పోడు వ్యవసాయము అని చెప్తాం. దీన్ని ఏమంటాము? పోడు వ్యవసాయము అని చెప్తాం. అరుణాచల్ ప్రదేశ్లో దీన్ని జూమ్ అని పిలుస్తారు. ఈ 2 స్టేట్మెంట్లు కరెక్టే. అయితే ఉత్తర ఒడిశాలో దీన్ని బీవార్ అని పిలుస్తారు. స్టేట్మెంట్ రాంగ్. బీవార్ అని పిలిచేది మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్లో బీవార్ అని పిలుస్తారు. సో బీవార్ అని పిలిచేటువంటిది ఉత్తర ఒడిశా, రాంగ్ స్టేట్మెంట్ అది. అలాగే మధ్యప్రదేశ్లో దీన్ని బ్రింగల్ అని పిలుస్తారు. బ్రింగల్ అని పిలిచేది ఒడిస్సాలో బ్రింగల్ అని పిలుస్తారు, మధ్యప్రదేశ్లో దీన్ని బీవార్ అని పిలుస్తారు. ఒకదానికొకటి స్టేట్మెంట్స్ మార్చాడు కాబట్టి ఇక్కడ స్టేట్మెంట్స్ అనేటువంటివి చూసుకుంటే కనుక ఈ స్టేట్మెంట్లో ఈ స్టేట్మెంట్ రాంగు, ఇది కరెక్టు. సో ఏబి మాత్రమే. స్టేట్మెంట్ 4 ఈజ్ రైట్ అండి. 1 మార్క్ వేసుకోండి ఇక్కడ. మనం లాస్ట్ టైం కూడా అంబేద్కర్ ఇచ్చినటువంటి పుస్తకాలు, ఆదర్శ్ ఇచ్చినటువంటి పుస్తకాలు రావడం జరిగింది. సో ద క్యాస్ట్ ఇన్ ఇండియా, ద జెనిసిస్, మెకానిజం అండ్ ఇట్స్ డెవలప్మెంట్, అంబేద్కర్ రాసినటువంటి పుస్తకం గత గ్రూప్ 2లో ఇచ్చాడు. ఈసారి ఇచ్చినటువంటిది ఏంటి అంటే హూ ఆర్ అన్టచబుల్స్, హూ ఆర్ శూద్రాస్. ఇది రాసినటువంటి వాళ్ళు ఎవరు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ద రిలీజియన్ అండ్ సొసైటీ అమాంగ్ ద కూర్గ్స్ ఆఫ్ సౌత్ ఇండియా, అందరూ నా స్టూడెంట్స్ అందరూ పెడతారు ఇది, ఎంఎన్ శ్రీనివాస్. అలాగే క్యాస్ట్, క్లాస్, పవర్ అండ్ చేంజింగ్ ప్యాటర్న్ స్ట్రాటిఫికేషన్ తంజావూరు విలేజ్, ఇది ఆండ్రీ బిటెల్లే అండి. ఆండ్రీ బిటెల్లే రాశాడు దీన్ని. బుక్లో ఉన్నది చూసుకోండి, నా పుస్తకంలో. అలాగే మనకి ది కమింగ్ ఆఫ్ దేవి, ఆదివాసీ ఎసర్షన్ ఇన్ వెస్టర్న్ ఇండియా, ఇది రాసింది ఎవరు అంటే డేవిడ్ హార్డిమన్ రాశాడండి. కాబట్టి దీనికి సూట్ అయ్యేటువంటిది A2 ఎక్కడుంది చూసుకోండి, ఇక్కడ ఉన్నది A2 అండ్ B4, B3 రావాలి. A2 అండ్ B3, ఇక్కడ B3 అండ్ C4 ఆండ్రీ బిటెల్లే రావాలి, C4 అండ్ D1 ఎంఎన్ శ్రీనివాస్. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ అండి. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. 1 మార్క్ వేసుకోండి. ఆప్షన్ 1 A2, B3, C4 అండ్ D1, అది దానికి ఆన్సరు. ఓకే అండి, నెక్స్ట్
క్వశ్చన్స్ కూడా మనం ఏదైతే ఏ ఏరియా నుంచి క్వశ్చన్స్ వస్తాయని మన క్లాస్లో చెప్పుకున్నామో ఆ ఏరియా నుంచి ఖచ్చితంగా వచ్చినాయండి. వివాహం మీద ఒక క్వశ్చన్ వచ్చింది ఫస్ట్ యూనిట్లో ఉన్నటువంటి వివాహం మీద. వివాహానంతరం ఏర్పడేటువంటి కుటుంబాన్ని ఏమని పిలుస్తారు? డౌట్ ఉంటే ఇంగ్లీష్లో చదవండి. ద ఫ్యామిలీ సెటప్ ఆఫ్టర్ వన్స్ మ్యారేజ్ ఈజ్ కాల్డ్ ప్రొక్రియేషన్ ఫ్యామిలీ, ఫ్యామిలీ ఆఫ్ ఓరియంటేషన్, ఫ్యామిలీ ఆఫ్ యూనిలాటరల్, ఫ్యామిలీ ఆఫ్ బైలాటరల్. వివాహం తర్వాత సంతానం కలుగుతుందండి. సంతానం దేని ద్వారా కలుగుతుంది? సంతానోత్పత్తి ద్వారా కలుగుతుంది. దాన్ని సంతానోత్పత్తి కుటుంబము అంటారు, లేదా ఏ ఫ్యామిలీ ఆఫ్ ప్రొక్రియేషన్ అంటారు. అంటే వివాహం ద్వారా భార్యాభర్తలకి తర్వాత వివాహం ద్వారా ఏర్పడేటువంటి కుటుంబం ఏంటి అంటే ఏ ఫ్యామిలీ ఆఫ్ ప్రొక్రియేషన్, సంతానోత్పత్తి కుటుంబము. ఎవరైతే సంతానోత్పత్తి కుటుంబం అని పెట్టారో వాళ్ళు ఒక మార్క్ తీసుకోండి. దయాబాగా అండ్ మితాక్షర సాంప్రదాయం కుటుంబం అనేటువంటి టాపిక్లో చాలా క్లియర్గా ఇచ్చానండి నేను, చూసుకోండి మీరు. గతంలో సివిల్ సర్వీసెస్లో కూడా ఈ బిట్ ఇచ్చాడు, మళ్ళీ రావడానికి అవకాశం ఉందని నొక్కి వక్కానించాను, చూడండి బుక్లో ఉన్నది. సో మితాక్షర సాంప్రదాయము, దయాభాగ సాంప్రదాయం గురించి స్టేట్మెంట్ ఇచ్చాడు. దయాభాగ వ్యవస్థలో తండ్రి ఆస్తి కొడుకులకు తండ్రి మరణానంతరం మాత్రమే సంభవిస్తుంది. స్టేట్మెంట్ ఈజ్ రైట్. మితాక్షర వ్యవస్థలో కొడుకు పుట్టినప్పటి నుంచి పూర్వీకుల ఆస్తిలో హక్కును పొందుతాడు. స్టేట్మెంట్ ఈజ్ రైట్. మీరు చూడండి దయాభాగ సాంప్రదాయంలో ఆస్తికి వారసుడు ఎప్పుడు తండ్రి చనిపోతే కొడుకు వస్తుందండి. మితాక్షర తండ్రి బతికుండగానే కొడుకు ఆస్తికి వారసుడు అవుతాడు. సో ఈ రెండు స్టేట్మెంట్లు మనకి సరిపోలుతున్నాయి. నేను క్లాసులో కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. కాబట్టి ఈ రెండు కూడా కనుక చూసుకుంటే బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ రైట్ అని ఎవరైతే పెట్టారో వాళ్ళు ఒక మార్కు తీసుకోండి. అలాగే మనకి ఈ గిరిజన జాతరలు ఏదైతే ఉన్నాయో ఆ జాతరలు ఏ గిరిజనులు జరుపుకుంటారు అని చెప్పేసి మ్యాచ్ ది ఫాలోయింగ్లో ఇచ్చాడు. మనకి ఇక్కడ తెలిసినటువంటిది ఎక్కడుందో చూడండి. మేడారం జాతర ఎవరు జరుపుకుంటారో అందరికీ తెలుసు, కోయలు. సో C1 అని అక్కడ మనకు అర్థమైంది. నెక్స్ట్ ఇక్కడ బగోరియా, సరుల్ అండ్ మోత్సు అనేటువంటి కనుక చూస్తే ఈ బగోరియాని బిల్లులు జరుపుకుంటారండి. B4 బగోరియాని బిల్లులు జరుపుకుంటారు. బగోరియా అనేటువంటిది మనకి బిల్లులు వస్తుందండి. నెక్స్ట్ సరుల్ అనేటువంటిది చూస్తే కనుక దీన్ని వారాన్లు జరుపుకుంటారు. సరుల్ని వారాన్లు జరుపుకుంటారు. మోత్సు అనేటువంటిది ఓ అనేటువంటి తెగవారు జరుపుకుంటారండి. సో దీనికి మ్యాచ్ అయ్యేటువంటిది ఒకసారి చూడండి. సో మనకి కోయా అనేటువంటిది కనుక చూస్తే C1 ఈ రెండిట్లో ఉన్నది. అయితే డిఫరెన్స్ ఎక్కడ ఉన్నదో చూసుకోండి. B4 బగోరియా మ్యాచ్ అయిపోయింది. లేకపోతే A2 అనేటువంటిది ఇక్కడ ఉన్నదండి. కాబట్టి ఇది ఆన్సర్. 1 అనేటువంటిది ఆన్సర్ అయ్యింది. కాబట్టి దీనికి ఒక మార్క్ తీసుకోండి. అంటే గిరిజన జాతరలు, గిరిజన తెగల్ని మ్యాచ్ చేయమని ఇచ్చాడు ఇక్కడ. నెక్స్ట్ ఈ క్రింది వారిలో సబల్టర్న్ అధ్యయనాలకు సంబంధించినటువంటి వారు ఎవరు అనేటువంటి చూస్తే మనకి ఇందులో రణజిత్ గుహ ఎవరైతే ఉన్నారో ఈయన సబల్టర్న్ అధ్యయనాలకు సంబంధించినట్టు హూ అమాంగ్ ద ఫాలోయింగ్ అసోసియేటెడ్ విత్ సబల్టర్న్ స్టడీస్? రణజిత్ గుహ అండి. రణజిత్ గుహ ఈజ్ ద పర్సన్ ఈ సబల్టర్న్ స్టడీస్కి అసోసియేట్ అయినటువంటి వ్యక్తి. సో నెక్స్ట్ 126 క్వశ్చన్ అండి. ఇక్కడ దళిత ఉద్యమానికి సంబంధించినటువంటి క్రోనలాజికల్ ఆర్డర్స్ ఇచ్చాడు. అయితే దళిత్ ప్యాంథర్స్ అనేటువంటి సంస్థని ఏ సంవత్సరంలో స్థాపించారు అంటే 1972లో స్థాపించారండి. దళిత్ ప్యాంథర్స్ దీన్ని 1972లో స్థాపించడం జరిగింది. దళిత మహిళల జాతీయ సమాఖ్య నేషనల్ ఫెడరేషన్ ఫర్ దళిత్ ఉమెన్ అనేటువంటిది మనం చూసుకున్నట్లయితే 1995లో ఏర్పాటు చేశారు. దీన్ని 1995లో ఏర్పాటు చేశారు. వెనకబడిన మైనారిటీ వర్గాల ఉద్యోగ సమాఖ్య ఏర్పాటు అనేటువంటి చూస్తే 1971లో ఏర్పాటు చేశారండి దీన్ని 1971లో. అలాగే భారతీయ బౌద్ధ మహాసభ అనేటువంటిది 1955లో ఏర్పాటు చేశారు. ఇప్పుడు దీన్ని క్రోనలాజికల్ ఆర్డర్లో పెట్టాలి. అంటే ఏంటండి 1955, ఆ తర్వాత 1971, ఆ తర్వాత 1972, ఆ తర్వాత 1995 రావాలి. సో సి తర్వాత డిసిఏబి ఒక్క నిమిషం అండి. డిసిఏబి అనేటువంటిది మనకి 1992 అంతే. డిసిఏబి అనేటువంటిది రావాలి. ఇక్కడ డిసిబిఏ అని వచ్చింది. బహుశా
ఇక్కడ చూడండి ఒక చిన్న ఇక్కడ డిఫరెన్స్ అనేటువంటిది వచ్చింది డిసిఏబి అంటే 4 ఈజ్ ద ఆన్సర్. ఇక్కడ కొంచెం మిస్ మ్యాచ్ ఉన్నది. కారణం ఏంటి అంటే ఇక్కడ డిసిఏబి అని రాయాలి. కారణం ఏంటి అంటే మనకి దళిత్ ప్యాంథర్స్ మూమెంట్ ఏదైతే ఉందో ఆ దళిత్ ప్యాంథర్స్ మూమెంట్ అనేటువంటిది 1972లో వచ్చింది. అలాగే ఈ దళిత మహిళల జాతీయ సమైక్య అనేటువంటిది 1995లో వచ్చింది. కాబట్టి మనకి డిసిఏబి ఉండాలి, ఇక్కడ డిసిబిఏ ఉంది కాబట్టి ఇది 4th పెట్టడం జరిగింది. అదర్వైజు ఇక్కడ చిన్న మిస్ మ్యాచ్ ఉంది, క్లెయిమ్ చేయొచ్చు. అలాగే ఇక్కడ సోషల్ రీఫార్మ్ మూమెంట్స్కి సంబంధించి క్రానలాజికల్ ఆర్డర్స్. బ్రహ్మ సమాజాన్ని ఎప్పుడు స్థాపించారు, ప్రార్థనా సమాజాన్ని ఎప్పుడు స్థాపించారు, ఆర్య సమాజాన్ని ఎప్పుడు స్థాపించారు, సత్నామీ మూమెంట్ని ఎప్పుడు స్థాపించారు అనేటువంటి చూస్తే సత్నామీ మూమెంట్ అన్నిటికంటే ముందు స్టార్ట్ అయిందండి. అది 1672లో స్టార్ట్ అయింది. 1672లో స్టార్ట్ అయింది. ఆర్య సమాజము మనకు తెలిసిందే 1875. బ్రహ్మ సమాజం ఎప్పుడు స్థాపించబడిందండి? 1828. అండ్ ప్రార్థనా సమాజాన్ని ఆత్మారాం పాండురంగ 1867లో స్థాపించాడు. సో దీన్ని కనుక మనం చూసుకున్నట్లయితే ఏబిడిసి వస్తుంది మనకి. క్రానలాజికల్ ఆర్డర్ 1828లోనేమో బ్రహ్మ సమాజము, 1867లోనేమో మనకి ప్రార్థనా సమాజము, అలాగే సత్నామీ ఉద్యమం అనేటువంటి చూస్తే 1672లో. సో డి రావాలి ఫస్ట్, ఆ తర్వాత ఏ రావాలి, ఆ తర్వాత బి రావాలి, ఆ తర్వాత సి రావాలి. సో డిఏబిసి అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. ఇది ఆన్సర్ అండి. డిఏబిసి ఇస్ ద ఆన్సర్. ఒక మార్క్ వేసుకోవచ్చు. అలాగే మనకి మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ మన్య సంఘం అని అడిగాడు. మన్య సంఘం అనేటువంటిది ఎప్పుడు ప్రారంభించబడింది అనేటువంటి చూస్తే భాగ్యరెడ్డి వర్మ స్థాపించినటువంటి మన్య సంఘం అస్పృశ్యులకు విద్యాబుద్ధులు నేర్పించడం కరెక్ట్ స్టేట్మెంట్ అండి. బాల్య వివాహాలను వ్యతిరేకించడం కరెక్ట్ స్టేట్మెంట్. చందా రైలు ప్రాజెక్ట్ని వ్యతిరేకించడం ఇది ఎక్కడా కూడా లేదు, ఇది రాంగ్ స్టేట్మెంట్. దేవదాసి మరియు జోగిని ఆచారాలను వ్యతిరేకించడం కరెక్ట్ స్టేట్మెంట్. ఏబిడి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఏబిడి అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్. ఇది పెట్టినటువంటి వాళ్ళు ఒక మార్క్ వేసుకోవచ్చు. నెక్స్ట్ 1960వ దశకంలో ఉద్యమ సమయంలో బోడోలు ఏ ప్రత్యేక రాష్ట్రం కోసం డిమాండ్ చేశారు అంటే వాళ్ళు కోరుకున్నది ఏంటి అంటే బోడో ఉద్యమం చేశారు. బోడోచల్ కావాలి అని చెప్పేసి వీళ్ళు ఉద్యమం చేయడం జరిగిందండి. సో బోడోచల్ కోసం వాళ్ళు ఉద్యమించడం జరిగింది. బోడోచల్ పెట్టినటువంటి వాళ్ళు ఒక మార్పు వేసుకోవచ్చు. అలాగే నూతన సామాజిక ఉద్యమాల గురించి క్రింది వాటిలో ఏది సరైంది? నేను సామాజిక ఉద్యమాల గురించి చెప్పినప్పుడు ఇంట్రడక్షన్లో ఉద్యమాల యొక్క నేపథ్యం ఏంటి, ఉద్యమాల లక్షణాలు ఏంటి, కారణాలు ఏంటి వివరించాను. అది చదివితే ఇది వస్తుందండి. నూతన సామాజిక ఉద్యమాల గురించి ఈ ఉద్యమాలు ప్రధానంగా సామాజిక మరియు సాంస్కృతిక రంగానికి సంబంధించినటువంటివి. ఓకే. రెండవది ఈ ఉద్యమాలకు సమీకరణ పౌర సమాజం నుంచి జరుగుతుంది. కరెక్టు. సో బోత్ ది స్టేట్మెంట్స్ ఆర్ రైట్ అండి. అయితే ఇది సామాజిక సాంస్కృతిక రంగానికి సంబంధించినటువంటి మాత్రమే కాకుండా పర్యావరణ రంగానికి మానవ హక్కులకు సంబంధించినటువంటి ఉద్యమాలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఇది సామాజిక సాంస్కృతిక రంగానికి సంబంధించింది అనేటువంటిది కరెక్ట్ స్టేట్మెంటు. అలాగే ఆర్య మహిళా సమాజ్ యొక్క స్థాపకులు ఎవరు అంటే పండిత రమాబాయి సరస్వతి. ఈమె ఈ ప్రార్థనా ఆర్య మహిళా సమాజ్ యొక్క స్థాపకురాలు. ఒక మార్క్ వేసుకోవచ్చండి ఇక్కడ. అలాగే 2014లో రాష్ట్రం ఏర్పడే నాటికి తెలంగాణలో ఎన్ని జిల్లాలు వెనకబడినటువంటి ప్రాంతాల నిధులకు మంజూరుకు ఈ పథకం యొక్క పరిధిలోకి వచ్చాయి అని అడిగాడు. అంటే 2014 నాటికి మనకి ఆ సంవత్సరం ఈ పథకం కింద కొన్ని స్టేట్స్ని ప్రకటించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో అనంతపూర్ జిల్లాను, అలాగే తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాదు జిల్లాను పక్కన పెట్టి ఆ పాత జిల్లాల్లో ఉన్నటువంటి 9 జిల్లాలను ఈ యొక్క వెనకబడినటువంటి ప్రాంతాల జిల్లాల యొక్క జాబితాలోకి నిధులు మంజూరు చేయడం కోసం ఆ లిస్టులో ప్రకటించడం జరిగింది. 9 ఇది ఆన్సరు. 9 పెట్టినటువంటి వాళ్ళు ఒక మార్కు వేసుకోండి. అలాగే భారతదేశంలోని సాంప్రదాయ సామాజిక నిర్మాణంలో సాంస్కృతిక చలనశీలత ప్రక్రియ భావనలో
ఏది కరెక్టు అని చెప్పేసి అన్నాడండి. ఇది తెలుగులో మీకు అర్థం చేసుకోవడం కష్టంగా ఉంది కాబట్టి ఇంగ్లీష్కి వెళ్ళిపోండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాన్సెప్ట్స్ డిస్క్రైబ్స్ ద ప్రాసెస్ ఆఫ్ కల్చరల్ మొబిలిటీ ఇన్ ది ట్రెడిషనల్ సోషల్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియా? కల్చరల్ మొబిలిటీ అనేటువంటి పదం వచ్చింది అంటే సంస్కృతీకరణ, సాంస్క్రిటైజేషన్ అనేటువంటిది పెట్టవలసి ఉంటుంది. ఎవరైతే సాంస్క్రిటైజేషన్ అనేటువంటిది పెడతారో వాళ్ళు ఒక మార్క్ తీసుకోండి. అలాగే ఈ క్రింది వాటిలో ఏ అటవీ సంరక్షణ ఉద్యమం చిప్కో ఉద్యమం నుంచి ప్రేరణ పొందింది? చిప్కో ఉద్యమం పర్యావరణాన్ని కాపాడడం కోసం 1873లో వచ్చిందండి. 1973లో మనకి ఈ ఉద్యమం అనేటువంటిది, చిప్కో ఉద్యమం అనేటువంటిది వచ్చింది. 1983లో చిప్కో ఉద్యమం నుంచి ప్రేరణ పొంది అప్పికో ఉద్యమం వచ్చింది కర్ణాటకలో. సో ఇక్కడ అప్పికో ఉద్యమానికి సంబంధించింది ఏమన్నా ఉన్నదేమో చూసుకోండి. అప్పికో చలేవలి ఉద్యమం, సుసేసు బలేసు బలాసు అనేటువంటి ఒక నినాదంతో అప్పికో ఉద్యమాన్ని దాన్ని ప్రారంభించడం జరిగిందండి. ఎక్కడ? కర్ణాటకలో ప్రారంభించడం జరిగింది. సో ఇక్కడ అప్పికో ఉద్యమం అనేటువంటి ఆన్సరు. ఎవరైతే అప్పికో పెడతారో వాళ్ళు ఒక మార్క్ వేసుకోండి. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఎంఎన్ శ్రీనివాస్ వ్యూ ఆన్ క్యాస్ట్ సిస్టమ్ ఆర్ కరెక్ట్? ఎంఎన్ శ్రీనివాసు కులం మీద వెళ్ళబుచ్చినటువంటి అభిప్రాయాల్లో ఏది కరెక్టు అని అడిగాడు. ఎంఎన్ శ్రీనివాస్ కులం ఒక సెగ్మెంటరీ వ్యవస్థగా భావించడం జరిగింది, కరెక్ట్ ఈ స్టేట్మెంటు. ఎంఎన్ శ్రీనివాస్ దృష్టిలో క్రమానుగత శ్రేణి అనేటువంటిది కుల వ్యవస్థకు మూలం, కరెక్టు. ఎంఎన్ శ్రీనివాస్ దృష్టిలో కులానికి వృత్తికి మధ్య దగ్గర సంబంధం లేదు, తప్పు. కులానికి వృత్తికి మధ్య దగ్గర సంబంధం ఉంది అని భావించాడు. ఎంఎన్ శ్రీనివాస్ దృష్టిలో కులం ఉపకులాలుగా విభజించబడింది, కరెక్టు. ఏబిడి అనేటువంటిది కరెక్ట్ అవుతుంది. కాబట్టి 3 ఈజ్ ద ఆన్సర్. ఒక మార్క్ వేసుకోవచ్చండి. అలాగే మనకి ఎసర్షన్, రీజనింగ్ ఇచ్చాడు. ఇక్కడ మీరు తెలుగులో చదివితే కనుక అర్థం చేసుకోలేరు, ఇంగ్లీష్లో చదవండి, కరెక్ట్గా వస్తుందండి. సోషల్ స్ట్రాటిఫికేషన్ రిఫర్స్ టు ది ఇన్స్టిట్యూషనలైజ్డ్ డివిజన్ ఆఫ్ ది సొసైటీ ఇంటూ హైరార్కల్ అరేంజ్డ్ సోషల్ గ్రూప్స్. స్టేట్మెంట్ కరెక్టే, ఎసర్షన్ అయింది. అయితే దానికి ఆర్ రీజన్ అవుతుందో లేదో ఇప్పుడు గమనించాలి. అంటే ఎండ్యూరింగ్ ప్యాటర్న్స్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ ఫౌండ్ అపాన్ ద కస్టమరీ ప్రాక్టీసెస్ రిజల్ట్స్ ఇన్ ది హైరార్కల్ డివిజన్ ఆఫ్ ది సొసైటీ. ఇది కరెక్ట్, రీజన్ కరెక్ట్గా ఇచ్చాడు. సో బోత్ ది స్టేట్మెంట్స్ ఆర్ రైట్ అండ్ ఆర్ ఈజ్ ద రీజన్ ఫర్ ఏ, రీజన్ ఈజ్ ద ఎసర్షన్. రెండు కరెక్టే అండి. అంటే ఏంటి? భారతదేశంలో ఈ యొక్క స్ట్రాటిఫికేషన్, స్థరీకరణ అనేటువంటిది వివిధ సోషల్ నామ్స్ని, సోషల్ గ్రూప్స్ని బేస్ చేసుకుని స్ట్రాటిఫై చేయబడింది. స్టేట్మెంట్ రైట్ అండి. అయితే ఈ ప్యాటర్న్స్ అనేటువంటి సాంప్రదాయాల మీద ఆధారపడినటువంటి సుస్థిరమైన అసమాన నిర్దిష్ట పద్ధతులు క్రమానుగత విభజనకు దారితీశాయి అంటున్నాడు. అది కూడా రీజన్ కరెక్ట్గా ఉంది కాబట్టి ఏ2 ఒప్పు. ఈ 2 స్టేట్మెంట్లు ఒప్పు. ఆప్షన్ ఏ అండ్ ఆర్ బోత్ ఆర్ కరెక్ట్ అండ్ ఏ ఈజ్ ద రీజన్ ఫర్, ఆర్ ఈజ్ ద రీజన్ ఫర్ ఏ. ఇది కరెక్ట్ అవుతుందండి. ఒక మార్క్ వేసుకోండి. అంటే స్ట్రాటిఫికేషన్ గురించి అడిగాడండి, స్ట్రాటిఫికేషన్ గురించి అడిగాడు. భారతదేశం, దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను, కొంచెం ఎవరైనా అర్థం చేసుకోలేనటువంటి వాళ్ళు ఉంటే ఎక్స్ప్లెనేషన్ చూడండి. ఇండియన్ సొసైటీ ఈజ్ స్ట్రాటిఫైడ్ ఇంటూ డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ కాస్ట్. స్ట్రాటిఫికేషన్ అంటే సమాజాన్ని వివిధ పొరల కింద విభజించడమే స్థరీకరణ. మన భారతదేశంలో ఎలాంటి స్థరీకరణలు కనిపిస్తాయంటే కాస్ట్ బేస్డ్ స్ట్రాటిఫికేషన్ అనేటువంటిది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందండి. కేవలం కాస్ట్ బేస్డ్ స్ట్రాటిఫికేషన్ మాత్రమే కాదు, మీరు ఎడ్యుకేషన్ అండ్ ఆక్యుపేషన్ బేసిస్ మీద కూడా స్ట్రాటిఫికేషన్ చేయొచ్చు. క్లాస్ బేసిస్గా మీరు ఆదాయ పరంగాను క్లాస్ పరంగాను మీరు స్ట్రాటిఫికేషన్ అనేటువంటి చేయొచ్చు. సో ప్రధానంగా ఉండేది క్యాస్ట్ బేస్డ్ అండి. అయితే ఈ క్యాస్ట్ బేస్డ్ స్ట్రాటిఫికేషన్ అనేటువంటిది ఎలా జరిగింది అంటున్నాడు. ఇది దేని మీద ఆధారపడి జరిగింది? ఇక్కడ చూడండి, రీజన్ ఇచ్చాడు. సాంప్రదాయ ఆచారాలపై ఏర్పడినటువంటి సుస్థిరమైనటువంటి అసమాన నిర్దిష్ట పద్ధతులు అన్నాడు. అంటే నథింగ్ బట్ హీస్ టాకింగ్ అబౌట్ కస్టమ్స్, ట్రెడిషన్స్, నామ్స్, వాల్యూస్, డిఫరెంట్ క్యాస్ట్లో ఉన్నటువంటి వాటి గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి రీజను కరెక్టే, ఎసర్షను కరెక్టే. రీజన్ అనేటువంటిది ఎసర్షన్కి కరెక్ట్ రీజన్ అయి ఉంది. కాబట్టి స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్ అనమాట అండి. ఏ మరియు ఆర్ 2 ఒప్పు, ఆర్ ఏ యొక్క సరైనటువంటి వివరణ అని పెట్టినటువంటి వాళ్ళు ఒక మార్క్ తీసుకోండి. నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ చూడండి, ఇవన్నీ కూడా మన బుక్లో ఉన్నటువంటివే. మీరు లైన్ టు లైన్ చదువుకున్నారంటే కరెక్ట్గా పెట్టగలరు అసలు. యాక్చువల్గా
జాతి సార్ ఎండోగమస్ యూనిట్స్ 100%. జాతి అన్నప్పుడు నేను క్యాస్ట్ చెప్పినప్పుడు చెప్పానండి, జాతి అనేటువంటి పదం కులానికి పర్యాయ పదంగా వాడారు. జాతి అనేటువంటిది ఇప్పటికీ కూడా మీరు పల్లెటూరులో చూడండి, నీ కులం ఏంటి అని అడిగే బదులు నీ జాతి ఏంటి అని అడుగుతారు. కాబట్టి జాతిని కులానికి పర్యాయ పదంగా తీసుకున్నప్పుడు మీకు ఆన్సర్ వస్తుందండి. జాతి ఈజ్ ఎన్ ఎండోగమస్ యూనిట్. అంటే ఇది ఒక స్వవివాహ సమూహము అంటారు. అంతర్గత వివాహం చేసుకునేటువంటి ఒక సమూహం. సో కులాన్ని ఏ విధంగా అయితే దాన్ని ఎండోగమస్ యూనిట్ అన్నామో, జాతి కూడా ఒక ఎండోగమస్ యూనిటే. జాతి ఆర్ ద ఎండోగమస్ యూనిట్స్. స్టేట్మెంట్ ఈజ్ రైట్. అండ్ కన్సిడరేషన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్యూరిటీ అండ్ పొల్యూషన్ డిటర్మైన్స్ ద ఇంటరాక్షన్ బిట్వీన్ ద డిఫరెంట్ యూనిట్స్. అంటే కుల వ్యవస్థలో ఉన్నటువంటి ఆ యొక్క శుభ్రత, ప్యూరిటీ అంటే పవిత్రత, అపవిత్రత అనేటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో అవి కులాల మధ్య సంబంధాలకు కారణమవుతాయి అంటారు. ఇది కరెక్టే అండి. సో బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఇది మీ ఆన్సర్లో 2 స్టేట్మెంట్లు కరెక్ట్ అనేటువంటిది ఏదైతే ఉందో అదే మీ ఆన్సరు. ఇది పెట్టినటువంటి వాళ్ళు ఒక మార్క్ వేసుకోండి. నెక్స్ట్ 138 క్వశ్చన్ చూస్తే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ రివార్డింగ్ స్వామిత్వ పథకం గురించినటువంటిది. స్వామిత్వ పథకం కనుక మీరు చూసినట్లయితే, స్వామిత్వ పథకం అనేటువంటిది 2020లో తీసుకొచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి పథకం అండి. 2020లో దీన్ని తీసుకుని వచ్చారు స్వామిత్వ పథకం. దీన్ని ఎందుకు తీసుకొచ్చారు ఈ స్వామిత్వ పథకం అనేటువంటిది మనం చూసుకున్నట్లయితే, ఈ రూరల్ ఏరియాస్ ఏదైతే ఉన్నాయో ఆ సర్వే ఆఫ్ విలేజెస్ విత్ శాటిలైట్ ఇమేజెస్ ఏదైతే ఉన్నాయో జిఐఎస్ మ్యాపింగ్స్తో, దాంతో ఇమేజెస్తో మ్యాపింగ్ చేసి ఓనర్షిప్ అనేటువంటిది రైతులకు ఇవ్వడం కోసం ఈ పథకాన్ని 2020లో తీసుకుని వచ్చారండి స్వామిత్వ పథకం. సో దాని గురించి ఇచ్చాడు. ఇప్పుడు స్టేట్మెంట్ ఏంటో చూడమన్నాడు, కరెక్ట్ స్టేట్మెంట్. ఈ పథకం గ్రామీణ జనవాస ప్రాంతాల్లో ఆస్తి మీద స్పష్టమైనటువంటి యాజమాన్య నిర్ధారణతో ముడిపడి ఉంది. 100% కరెక్ట్ అండి. కారణం ఏంటంటే హైలీ టెక్నికల్ ఈ యొక్క శాటిలైట్ ఇమేజెస్ అండ్ జిఎస్ టెక్నాలజీ ఉపయోగించి గ్రామీణ ప్రాంతాల్లో సర్వే అనేటువంటి కొనసాగించి యాక్చువల్గా రైతులు ఎవరైతే ఓనర్షిప్ ఉన్నారో వాళ్ళ ఓనర్షిప్ని కాపాడడం కోసం ఈ పథకాన్ని సెంట్రల్ గవర్నమెంట్ 2020లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ తీసుకురావడం జరిగిందండి. కాబట్టి స్టేట్మెంట్ 1 ఈజ్ రైట్. అలాగే జిఏఎస్ పటాల తయారీని ఉపయోగించి ఈ కార్యక్రమం మెరుగైనటువంటి గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలను తయారు చేయడంలో తోడ్పడుతుంది. ఎప్పుడైతే గ్రామాల్లో రైతులకు సరైనటువంటి ఓనర్షిప్ అనేటువంటిది అందించగలుగుతుందో గ్రామీణ అభివృద్ధిలో కూడా ఈ యొక్క గ్రామీణ ప్రణాళికలో కూడా తోడ్పడుతుంది. స్టేట్మెంట్ 2 ఆల్సో కరెక్ట్. బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ రైట్ అండి. బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ రైట్. ఎవరైతే బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ రైట్ అని పెట్టారో వాళ్ళు ఒక మార్క్ తీసుకోండి. నెక్స్ట్ ఈ ట్రాన్స్జెండర్స్ గురించి యాక్ట్ వచ్చిందండి 2019లో. ఈసారి సిలబస్లో కూడా కొత్తగా యాడ్ చేశాడు. ఒక బిట్ అయితే వస్తుంది అని చెప్పాను ఖచ్చితంగా. సో ఈ ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ యాక్ట్ 2019లో ఏ స్టేట్మెంట్ కరెక్టు అన్నాడు. సో ఇదేమంటుంది అంటే, ఎవరి జెండర్ అయితే పుట్టినప్పుడు వారికి కేటాయించినటువంటి జెండర్తో సరిపోలదో ఆ వ్యక్తులకు ట్రాన్స్జెండర్ వ్యక్తులుగా నిర్వచించడం జరిగింది. ఈ స్టేట్మెంట్ కరెక్టు చెప్పింది. ఈ చట్టంలో చాలా క్లియర్గా చెప్పింది. పుట్టినప్పుడు ఉన్నటువంటి జెండర్తో సరిపోలినటువంటి జెండర్ ఏదైతే ఉందో దాన్ని ట్రాన్స్జెండర్గా డిఫైన్ చేయడం జరిగింది ఈ చట్టం ప్రకారం. అలాగే ఈ చట్టం ట్రాన్స్జెండర్ వ్యక్తుల కోసం ప్రత్యేకంగా హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ సెరో సర్వేలెన్స్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్దేశించింది. ఎందుకంటే ఈ ట్రాన్స్జెండర్లో చాలామంది వీళ్ళకి ఉపాధులు లేకపోవడం వలన వ్యభిచార వృత్తిలో ప్రవేశిస్తున్నారు, హెచ్ఐవి బారిన పడుతున్నారు. కాబట్టి ఈ చట్టం ఏం చెప్పింది అంటే హెచ్ఐవి కేంద్రాలు అనేటువంటి ఏర్పాటు చేసి వీళ్ళ మీద సర్వైవలెన్స్ పెట్టాలి అని చెప్పేసి, సర్వైవలెన్స్ సెంటర్స్ని ఏర్పాటు చేయాలి అని చెప్పేసి ఈ చట్టం చెప్పింది. ఈ స్టేట్మెంట్ కూడా చాలా కరెక్ట్. అలాగే ఈ చట్టం యొక్క ఉల్లంఘనకు సంబంధించి ఫిర్యాదులను పరిష్కరించడానికి ప్రతి సంస్థ కూడా ఒక కంప్లైంట్ అధికారిని నియమించవలసి ఉంటుంది. వీళ్ళ వెల్ఫేర్ గురించి ఒక కంప్లైంట్ ఆఫీసర్ని ఎవ్రీ డిపార్ట్మెంట్లో పెట్టాలి అని చెప్పడం ఈ చట్టం చెప్పడం జరిగింది. సో ఆల్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఏబిసి ఆర్ కరెక్ట్. 1 మార్క్ తీసుకోవచ్చండి. నెక్స్ట్ ఎథ్నిసిటీ గురించి మనం చూసుకున్నట్లయితే ఇది కొంచెం ఎథ్నిసిటీ అనేటువంటి చాలా డెప్త్గా ఇచ్చాడండి. క్వశ్చన్ అనేటువంటిది ఎథ్నిసిటీ సంబంధించినటువంటిది కరెక్ట్. ఎథ్నిసిటీ ఎంఫసైజెస్ ఆన్ కల్చరల్ డిఫరెన్సెస్, ఎగ్జాక్ట్లీ రైట్ అకార్డింగ్ టు సోషల్ కన్స్ట్రక్షనలిస్ట్ అప్రోచ్లో అండి. అలాగే ఎథ్నిసిటీ ఈజ్ కల్చర్, ఎగ్జాక్ట్గా చెప్తుంది. ఎథ్నిసిటీ ఈజ్ ఎకనామికల్, ఎథ్నిసిటీ ఈజ్ ఏ సోషల్ ఐడెంటిటీ ఫర్ బోత్ కలెక్టివ్ అండ్ ఇండివిజువల్.
సో మనకి ఇది కరెక్ట్ అండి. ఎకనామికల్ అనేటువంటిది లేదు, ఏబీసీ అనేటువంటిది కరెక్టు. ఏబీసీ ఓన్లీ అనేటువంటిది చూడండి. ఇది మళ్ళీ ఒకసారి ఏ అప్రోచ్లో చూసారు అనేది మళ్ళీ క్రాస్ చెక్ చేయండి. ఇది మ్యాక్సిమం ఏబీసీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిలేటెడ్ టు ది దళిత్ ప్యాంథర్స్ మూమెంట్? దళిత్ ప్యాంథర్స్ మూమెంట్ అనేటువంటి మనం చెప్పుకున్నాం 1972లో వచ్చిందని చెప్పేసి, మళ్ళీ రిపీట్ చేశాడు ఆ బిట్ రిపీట్ చేసి వాటి గురించి కొన్ని ఫ్యాక్ట్స్ అడిగాడు. ఏమన్నాడు? దళిత్ ప్యాంథర్స్ ఉద్యమం అనేటువంటిది కుల వివక్షతకు వ్యతిరేకంగా పోరాడింది. ఎస్, కరెక్టు. నామ్దేవ్ దస్సాల్ అండ్ జేవి పవార్లు దీన్ని స్థాపించారు. ఎస్, దీన్ని స్థాపించినటువంటి వాళ్ళు ఈ యొక్క 1972లో నామ్దేవ్ దస్సాల్ అండ్ జేవి పవార్లు స్థాపించారు. ఇది యూపీ, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో ఎక్కువగా వ్యాపించిందండి ఉద్యమం. బ్లాక్ పాంథర్స్ పార్టీ నుంచి స్ఫూర్తిని పొందింది. ఎస్, ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. అలాగే ఇది మునుపటి దళిత ఉద్యమాల నుంచి సమూలంగా భిన్నమైనటువంటిది, ఎందుకంటే ఇది తీవ్రవాదం మరియు విప్లవాత్మకమైనటువంటి దృక్పథానికి ప్రాధాన్యత ఇచ్చింది. 100% రైట్ అండి. సో ఆల్ ద 4 స్టేట్మెంట్స్ ఆర్ రైట్. ఎవరైతే 4 స్టేట్మెంట్లు రైట్ అని పెట్టారో, ఈ ఆప్షన్ 3 పెట్టారో ఒక మార్క్ తీసుకోండి. నెక్స్ట్, ఎస్ఎన్డిపి ఉద్యమం గురించి క్రింది వాక్యంలో ఏది సరైంది అని అడిగాడు. శ్రీ నారాయణ ధర్మ పరిపాలన ఉద్యమం కేరళలో ఎజ్జువాల్ చేశారు. సో ఇది వెనకబడిన తరగతుల వారి ఉద్యమం. ఎస్, రైట్. దీనికి నారాయణ గురుస్వామి నాయకత్వం వహించారు. ఎస్. ఇది ఎక్కువగా కర్ణాటక మాత్రమే పరిమితమైంది. తప్పు. ఇది కర్ణాటక పరిమితమైంది అనేటువంటి తప్పు. ఇది కేరళకు పరిమితమైంది, కర్ణాటక తప్పు. రాంగ్ స్టేట్మెంట్ ఇది. ఇది ఎజ్జోవాల హక్కుల కోసం పోరాడింది. స్టేట్మెంట్ రైస్. ఏబిడి అనేటువంటి ఆప్షన్ ఎక్కడుందో చూడండి. ఇదిగో ఆప్షన్ 1లో ఉంది, ఏబిడి మాత్రమే. ఓకే అండి, ఒక మార్క్ వేసుకోవచ్చు ఇక్కడ. బాగుందండి, క్వశ్చన్ పేపర్ అంతా కూడా చాలా చక్కగా ఉంది. ఓన్లీ ఎనలిటికల్గా ఎవరైతే చదువుకున్నారో, ఎవరైతే నా పుస్తకాన్ని లైన్ టు లైన్ చదువుకున్నారో వాళ్ళందరూ బెనిఫిట్ అయ్యారు. జాతీయ మహిళా కమిషన్ ప్రారంభించినటువంటి మానవ అక్రమ రవాణా వ్యతిరేక విభాగం, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ సెల్పై ఈ యొక్క వ్యాఖ్యలు ఏది ఒప్పు? ఇది మానవ అక్రమ రవాణాపై చట్టాన్ని అమలు చేసేటువంటి అధికారుల అవగాహన పెంచడం దీని లక్ష్యం. స్టేట్మెంట్ ఈజ్ రైట్. మానవ అక్రమ రవాణాపై చట్టాన్ని అమలు చేసేటువంటి సామర్థ్యాన్ని అధికారులు పెంపొందిస్తుంది. స్టేట్మెంట్ ఈజ్ రైట్. ఇది మానవ అక్రమ రవాణాకు పాల్పడినటువంటి వారిపై విచారణ కోసం ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసింది. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టు. ఏబీసీలు కరెక్టు. ఒక మార్క్ వేసుకోవచ్చండి. అలాగే పంజాబీ సుబా మూమెంట్ అనేటువంటిది, దీని కనుక చూస్తే చాలా జాగ్రత్త అండి. సుబా అనేటువంటి మాట వచ్చిన వెంటనే మొత్తం అందరూ కూడా, నాకు తెలిసి మీరు మ్యాక్సిమం అందరూ కూడా ఇది ఫార్మర్స్ మూమెంట్ అని పెట్టుంటారు, పప్పులో అడిగేశారండి. పంజాబీ సుబా మూమెంట్ అనేటువంటిది అది రైతుల ఉద్యమం కాదు, ఇది ఒక భాషా ఉద్యమం. ఇట్స్ ఏ లింగ్విస్టిక్ మూమెంట్. ప్రత్యేకమైనటువంటి పంజాబీ మాట్లాడేటువంటి వాళ్ళందరూ కూడా ఒక ప్రత్యేక పంజాబ్ రాష్ట్రాన్ని కోరుకుంటూ పంజాబీ సుబా మూమెంట్ అనేటువంటి తీసుకుని వచ్చారు. సుబా అనేటువంటి మాట వచ్చిన వెంటనే రైతుల ఉద్యమాన్ని పొరపాటున పెట్టారేమో, పొరపాటు పడ్డారు. ఇది ఒక భాషా ఉద్యమం. భాషా ఉద్యమం లింగ్విస్టిక్ మూమెంట్ అని పెట్టినటువంటి వాళ్ళు ఒక మార్క్ తీసుకోండి. అలాగే ఈ క్రింది గురుద్వారాల్లో ఏది సిక్కు మతం యొక్క తఖ్త్ కాదు? తఖ్త్ అంటే వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక కేంద్రాలండి. ఆధ్యాత్మిక కేంద్రాలను తఖ్త్ అని పిలుస్తారు. అంటే కేవలం మనకి హర్మిందర్ సాహిబ్, అమృత్సర్ మాత్రమే కాకుండా ఈ మిగిలినటువంటి ప్రాంతాల్లో కూడా హర్మిందర్ గోల్డెన్ టెంపుల్, హర్మిందర్ సాహిబ్ అంటాం. హర్మిందర్ సాహిబ్తో పాటు ఈ మిగిలినటువంటి ప్రాంతాలు కూడా తఖ్తులు ఉన్నాయి. అయితే ఇందులో ఒకటి తఖ్త్ కాదు. ఏంటది తఖ్త్ కాదు అంటే దమ్దమా సాహిబ్, ఇది పంజాబ్లో ఉంది, ఇది తఖ్తే. కేస్గఢ్, ఇది కూడా తఖ్తే. హుజూర్ సాహిబ్, ఇది మనకి హుజూర్ సాహిబ్ ఏమో మహారాష్ట్రలో వస్తుందండి, ఇది కూడా తఖ్తే. నంకానా సాహిబ్, ఇది పంజాబ్లో కాదు, ఇది ఎక్కడ ఉంది అంటే పాకిస్తాన్లో ఉంది. ఇది అధికారిక స్థానం కాదు. నంకానా సాహిబ్ ఈజ్ నాట్ ఏ తఖ్త్. నంకానా సాహిబ్ ఈజ్ నాట్ ఏ తఖ్త్. ఆప్షన్ 4 పెట్టినటువంటి వాళ్ళు ఒక మార్క్ తీసుకోండి. అలాగే సమాజంలో ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ జీవితంలో కొన్ని సమూహాలు పాల్గొనకుండా లేదా పాక్షికంగా నిరాకరించబడేటువంటి ప్రక్రియను ఈ పదాలతో సూచిస్తాము. సోషల్ ఇష్యూస్లో, సోషల్ ఎక్స్క్లూజన్లో, ఇంట్రడక్షన్లో, నా బుక్లో స్టార్టింగ్లో ఈ స్టేట్మెంట్ ఇచ్చాను, చదువుకోండి. దీన్ని ఏమంటారు అంటే సోషల్ ఎక్స్క్లూజన్ అంటారు. సమాజంలో ఒక వర్గాన్ని కానీ, ఒక సమూహాన్ని కానీ, ఒక సముదాయాన్ని కానీ, ఒక కులాన్ని కానీ ఉద్దేశపూర్వకంగా కానీ పూర్తిగా కానీ
పూర్తిగా కాకుండా కానీ ఉద్దేశపూర్వకంగా కాకుండా కానీ వాళ్ళని అభివృద్ధికి దూరం చేసినట్లయితే రాజకీయంగానో ఆర్థికంగానో సామాజికంగానో సాంస్కృతికంగానో ఒత్తిడికి గురి చేస్తే ఆ ప్రక్రియను ఏమని పిలుస్తాము అంటే సాంఘిక వర్జన, సాంఘిక వెలి, సోషల్ ఎక్స్క్లూజన్ అని చెప్పేసి అంటాం. సో దీనికి ఆన్సర్ ఏంటి అంటే సోషల్ ఎక్స్క్లూజన్ అని చెప్పేసి చెప్పాలి. సామాజిక అసమ్మిళితం అన్నాడు ఇక్కడే. సో అదే తీసుకోండి ఆన్సరు, సామాజిక అసమ్మిళితము లేదా సోషల్ ఎక్స్క్లూజన్. అది పెట్టినటువంటి వాళ్ళు ఒక మార్క్ వేసుకోండి. అలాగే మనకి వికలాంగుల ఉపకరణాలకు కొనుగోలుకు అమర్చడం కోసం ఉద్దేశించినటువంటి భారత ప్రభుత్వ పథకం ఏ సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చింది అన్నాడు. ఈ పథకం అనేటువంటిది మనకి 1981 నుంచి అమల్లోకి వచ్చిందండి. 1981లో ఎవరైతే ఈ యొక్క వికలాంగులు ఉన్నారో, దివ్యాంగులు ఉన్నారో వాళ్ళకి ఉపకరణాలు అమర్చడంలో సహాయం చేసేటువంటి పథకము భారత ప్రభుత్వము 1981లో ప్రారంభించిందండి ఈ పథకాన్ని. సో ఇది 1981లో తీసుకొచ్చినటువంటి పథకంగా తీసుకోండి. ఓకే, నెక్స్ట్ 148 అండి. వెరీ ఇది కూడా మనకి ఓరియంటేషన్ బిట్ అండి, సోషియాలజీ ఓరియంటేషన్ బిట్టు. ఒక వ్యక్తి తన నివాసం మరియు ఉద్యోగం మారినా సరే హోదా మారినప్పుడు ఆ మార్పును ఏమంటారు? ఎక్సలెంట్ బిట్ అండి. మీకు మొబిలిటీ అన్నాను. మొబిలిటీ అన్నప్పుడు హారిజంటల్ మొబిలిటీ ఉంటుంది, వెర్టికల్ మొబిలిటీ ఉంటుందండి. ఇప్పుడు మీకు డౌట్ ఇదే, ఇది వెర్టికల్ మొబిలిటీయా లేకపోతే హారిజంటల్ మొబిలిటీయా? ఏమన్నాడండి? ఒక వ్యక్తి యొక్క ఉద్యోగం మారినా అతని యొక్క హోదా అనేటువంటిది మారలేదు. అంటే ఏం మారింది? ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాడు అంటే ఇది ఏ మొబిలిటీ? క్షితిజ సమాంతర చలనశీలత, హారిజంటల్ మొబిలిటీ. ఎవరైతే హారిజంటల్ మొబిలిటీ అని పెడతారో బి మాత్రమే వాళ్ళు కరెక్ట్ అవుతారు. అదే గనక అతను ఉద్యోగం కానీ స్థానం కానీ మారినప్పుడు హోదా మారింది అంటే అది వెర్టికల్ మొబిలిటీ అవుతుంది. ఇక్కడ ఏమన్నాడు? స్థానం మారలేదు, ఉద్యోగం మారాడు, స్థానం మారాడు, కానీ హోదాలో మార్పు రాలేదు అంటే హారిజంటల్ మొబిలిటీ అవుతుంది. అది మీకు మొబిలిటీ అనేటువంటి టాపిక్లో నేను క్లాస్లో చెప్పాను, చూసుకోండి. అలాగే మనకి మూయబడినటువంటి స్థలీకరణ, క్లోజ్డ్ సిస్టమ్ ఆఫ్ స్ట్రాటిఫికేషన్కి మంచి ఉదాహరణ కులం అండి. కులాన్ని మించినటువంటి ఉదాహరణ ఇంకోటి లేదు. కుల వ్యవస్థ అని పెట్టినటువంటి వాళ్ళు ఒక మార్క్ వేసుకోండి. కుల వ్యవస్థ అని పెట్టినటువంటి వాళ్ళు ఒక మార్క్ వేసుకోండి. ఎందుకంటే క్లోజ్డ్ సిస్టమ్ ఆఫ్ స్ట్రాటిఫికేషన్ ఎందుకన్నా అంటే మీరు పుట్టిన తర్వాత మీ వర్గాన్ని మార్చుకోవచ్చు, మీ చదువును మార్చుకోవచ్చు, మీ ఆదాయ సమూహాన్ని మార్చుకోవచ్చు, మీ కులాన్ని మార్చుకోలేరు. కులం అనేటువంటిది పుట్టుకతోనే వస్తుంది కాబట్టి ఇట్స్ ఎ క్లోజ్డ్ స్ట్రాటిఫికేషన్ గ్రూప్. కాబట్టి ఆన్సరు ఇది మనకేమవుతుంది అంటే క్యాస్ట్ అవుతుంది. కుల వ్యవస్థ అనేటువంటిది ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద పార్ట్ ఆఫ్ 4 నోబుల్ ట్రూత్స్? బుద్ధిజంలో ఉన్నటువంటి 4 పరమ సత్యాల్లో ఏది నిజం అన్నాడు. సో సారో అనేటువంటిది, దుఃఖం అనేటువంటిది యూనివర్సల్గా ఉంటుంది. దుఃఖానికి మూలం కోరికలు, రైట్. 2 స్టేట్మెంట్లు రైటే. కోరికలను జయిస్తే దుఃఖాన్ని అంతం చేయవచ్చు, రైట్. కోరికను దుఃఖాన్ని జయించేటువంటి మార్గాలు 10 అంచెల మార్గం, తప్పు. అష్టాంగ మార్గం, 8 ఫోల్డెడ్ పాత్. సో ఏ కరెక్ట్, బి కరెక్ట్, సి కరెక్ట్, డి రాంగ్. కాబట్టి ఏబిసి మాత్రమే ఆన్సర్ అవుతుంది. ఒక మార్క్ వేసుకోండి. సో ఇవి మనకి సోషియాలజీలు ఇచ్చినటువంటి మొత్తం బిట్లు, కీ అనేటువంటిది నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. పిఎస్సి వాళ్ళు ఇచ్చినటువంటి ఆ యొక్క ఫైనల్ కీతో మీరు మ్యాచ్ చేసి చూసుకోండి. 99.99% ఇదే మీకు కీ వస్తుంది. ఒకవేళ కనుక మీకు టీజీపీఎస్సీ ఇచ్చినటువంటి కీలో కనుక ఏదైనా డిఫరెన్సెస్ ఉంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. మీకు ఏది వాస్తవం అనేటువంటిది నేను మళ్ళీ మీకు వీడియో చేస్తాను, డోంట్ వర్రీ. అభ్యర్థులు ఈ 50 మార్కులకి కూడా జాగ్రత్తగా మార్కులు వేసుకుని అథెంటికేటెడ్గా నేను చెప్పినటువంటి కీని మీరు మార్క్స్ వేసుకుని మీరు ఈ యొక్క పోటీ ప్రపంచంలో గ్రూప్ 2 యొక్క పోరాట ప్రస్థానంలో మీ స్థానం ఎక్కడుందో మీరు నిర్ణయించుకోండి. పేపర్ చాలా చక్కగా వచ్చిందండి. ఎవరైతే మన మేజర్స్ పబ్లికేషన్లో ఈ యొక్క సోషియాలజీ బుక్ చదివారో ఆ బుక్ చదివినటువంటి వాళ్ళకి చాలా డెప్త్గా మనకి క్వశ్చన్స్ వచ్చినప్పటికీ కూడా చాలా సునాయాసంగా మీరు ఆన్సర్ చేయగలిగారు. కారణం ఏంటి అంటే కాన్సెప్ట్ని మొదటి నుంచి చెప్తున్నానండి. సోషియాలజీలో కాపీ కొట్టి రాయడం వలనో లేకపోతే వేరే విధంగా చేయడం వలనో వాళ్ళు మీకు జ్ఞానాన్ని అందించలేరు, వాళ్ళ దగ్గర మీరు నేర్చుకోలేరు.
కాపీ కొట్టినట్టే ఉంటుంది. ఐఫోన్ వచ్చింది కదా అని చెప్పేసి మార్కెట్లో దానికి ప్యారలల్గా ఉన్నటువంటి ఫోన్ తీసుకొచ్చిన ఐఫోన్ స్టాండర్డ్లోనే ఉంటుంది, కాపీ కొట్టిన స్టాండర్డ్లోనే ఉంటుందండి. కాబట్టి మీరు ఏదైతే ఈ యొక్క స్టాండర్డ్ కాన్సెప్చువల్ సోషియాలజీ ఓరియంటెడ్ క్లాసెస్ ఉన్నాయో దాన్ని తీసుకోండి, మరింత ప్రయోజనం పొందండి. అలాగే మీకు గ్రూప్ 1 క్లాసుల గురించి కానీ గ్రూప్ 2 క్లాసుల గురించి కానీ భవిష్యత్తులో సోషియాలజీకి సంబంధించినటువంటి ఏ క్లాసులకైనా సరే యాజ్ అన్ అథెంటికేటెడ్ పర్సన్ మేజర్ శ్రీనివాస్ అయినటువంటి నా క్లాసెస్ మీరు అథెంటికేటెడ్గా మీరు తీసుకోవచ్చు. కాన్సెప్చువల్ ఓరియంటేషన్లో క్వశ్చన్ పేపర్ ఎంత డిఫికల్ట్గా వచ్చినా సరే దాన్ని సింప్లిఫై చేసి మీకు అందించేటువంటి ఆ యొక్క ప్రధానమైనటువంటి ఏదైతే బాధ్యత ఉందో ఆ బాధ్యత నేను 100% స్వీకరిస్తాను. మీకు సబ్జెక్టుగా నేర్చుకోవాలి అంటే కనుక నా దగ్గరికి రండి. స్క్రీన్పై ఉన్నటువంటి ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి. ఫర్దర్గా ఏ డౌట్స్ ఉన్నా సరే మీరు అక్కడ కామెంట్స్లో పెట్టచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. విష్ యూ ఆల్ ది బెస్ట్.